ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకి జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 79వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము వర్ణాశ్రమ ధర్మాలు అనే స్వాధ్యాయం తెలుసుకోబోతున్నాము. శ్రీనివాస్ గారు భీమవరం నుంచి సార్ జాయిన్ అవుతారండి. ఆ లోపల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ముందు క్లాసులు అన్నీ కూడా వింటున్నారా, అలాగే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము అనేది ఖచ్చితంగా చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా ముందు క్లాసులు ప్రతి ఒక్కరు వింటున్నారా, మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్నారా, లేదు ఆ క్లాసులకు కూడా ఆ వీడియోస్ కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయడము, లైక్ చేయడము, కామెంట్ చేయడము ఇవన్నీ చేయాలి. క్రాంతి గారు ఒకసారి మార్నింగ్ వీడియోస్ వీడియోను గ్రూప్ మేడం లో చెప్పండి మేడం. పెట్టండి. అది మార్నింగ్ వీడియోను పెడతాను మేడం. చాట్ బాక్స్ లో పెడతారండి. ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ కు లైక్, షేర్, కామెంట్ చేయండి మాస్టర్. ప్రతిరోజు కూడా వీడియోస్ లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. ఇది ఊరికే మనం పంపించినాము అనేసి వదిలేయద్దండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. క్లాస్ లో జరిగిన విషయాలన్నీ ఖచ్చితంగా నోట్ చేస్తూ ఉండాలండి. మేడం ఆ లింకులు పెట్టాను మేడం, చాట్ లో పెట్టాను. ఒక 3 వీడియోస్ పెట్టాను చాట్ మేడం. బాక్స్ లో లింక్ పెట్టారు చూడండి. మీరు చాట్ బాక్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేశారంటే ఆ లింక్ ఓపెన్ అయిపోతుంది. ఆ ఓపెన్ చేసేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన సెషన్స్ కదా, ప్రతిరోజు కూడా అలాగే చేయాలి. అలాగే రేపు సమగ్ర జీవన శైలి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టాపిక్ అనేది తీసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనకు తెలిసిన ఏదో ఒక హెల్త్ టాపిక్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, అయిందా అండి? ఎస్, సార్ క్లాస్కి వచ్చారండి. నమస్తే సార్. మనందరికీ కూడా సుపరిచితులైన శ్రీనివాస్ గారు భీమవరం నుంచి రావడం జరిగింది సార్. ఆ సార్ క్లాస్ ను మనం అందరం కూడా చక్కగా వింటూ శ్రద్ధగా నోట్ చేసుకుందాము. చక్కగా అందరూ కూడా క్లాప్స్ చేస్తూ సార్కి వెల్కమ్ చెప్తామండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి, గ్రేట్ మాస్టర్. చాలా అద్భుతమైన టాపిక్స్, చాలా మంచి మంచి టాపిక్స్ చెప్పడం జరిగింది సార్ మనకు ఆల్రెడీ ముందు ముందు జరిగిన సెషన్స్ లో.
ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోస్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన సెషన్స్ ఇచ్చారు సారు. ఈరోజు ఇంకా మనకు వర్ణాశ్రమ ధర్మాలు అనే టాపిక్ ద్వారా సారు చెప్పడానికి వచ్చారు. అందరూ కూడా గట్టిగా క్లాప్స్ చేస్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మహావతార్ ఫౌండేషన్ వారి ద్వారా అందరికీ నాకు తెలిసిన విషయాలను తెలియజెప్పడానికి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. చక్కగా మనం ఈ స్పిరిచువల్ సైన్స్ సంబంధించినటువంటి విషయాలు చక్కగా షేర్ చేసుకుంటున్నాము. ఇది వరకు మనం కొన్ని టెక్స్ట్ బుక్స్ గురించి చెప్పుకున్నాము, అంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఈరోజు మేడం టాపిక్ చెప్పమన్నారు. మన అందరం పుట్టుకతో హిందువులమే, మనం అందరం కూడా. హిందూ మతం అనేది చక్కని ఆధ్యాత్మిక వాంగ్మయాలు, చక్కని ధర్మాలతో కూడి ఉంది. హిందూ మతం అనేది సనాతన ధర్మం, ఇప్పుడుది కాదు. ఋషులు, యోగులు స్థాపించిన వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు, వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలతో కూడిన మతము హిందూ మతం. అందుకనే హిందూ మతం అనేది ఆధ్యాత్మికతకు ఎక్కువగా అవకాశాన్ని ఇచ్చే మతము. ఆధ్యాత్మికత అనేది హిందూ మతంలో బాగా గోచరిస్తుంది. అలాగే మనం చాలాసార్లు ఈ ఆధ్యాత్మికతలో, ఈ మత సాంప్రదాయాల్లో, హిందూ ధర్మంలో ముఖ్యంగా మనం ఎక్కువగా వింటూ ఉంటాం వర్ణాశ్రమ ధర్మాలు అని. అలాగే అరిషడ్ వర్గాలు అని, వర్ణాశ్రమ ధర్మాలు అనే కాన్సెప్ట్స్. ఇవన్నీ స్పిరిచువల్ సైన్స్ కాన్సెప్ట్స్. ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది, నేను విన్నది చెప్తాను. నాకు తెలిసింది మీరు అర్థం చేసుకున్నంత అర్థం చేసుకోండి. వింటాం, చాలా మందికి మనకు చాలా విషయాలు తెలియవు. మనం వింటాం కానీ వాటి గురించి మనకు తెలియవు. ఎందుకంటే వాటి మీద దృష్టి పెట్టలే. పదాలు తెలుసు కానీ అందులో పద అర్థం తెలియదు మనకి. అలాగే అందులో ఒక గొప్ప కాన్సెప్ట్ ఇది. హిందూ ధర్మంలో వర్ణాశ్రమ ధర్మం అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. అది గొప్ప స్పిరిచువల్ కాన్సెప్ట్. అయితే కాన్సెప్ట్లోకి వెళ్తే, ధర్మము అంటే ఏంటంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని చెప్పేదే ధర్మం. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే ధర్మం తెలుసుకోవటం. అయితే ఈ ధర్మం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, అది హిందూ వాంగ్మయంలో చెప్పబడింది, ప్లస్ సత్యం కూడా. వర్ణ ఆశ్రమాలు, వర్ణము ఆశ్రమము అనే రెండింటి మీద ధర్మం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ధర్మము ఏంటి? అందరికీ ఒకే రకమైన ధర్మం ఉండదు. మీ ధర్మం వేరే, నా ధర్మం వేరే. సత్యం మారదు కానీ ధర్మం మారుతూ ఉంటుంది. వ్యక్తులను బట్టి, పరిస్థితుల బట్టి మారుతూ ఉంటుంది. అయితే ధర్మాలు అనేవి ఎవరికి ఎలా ఉంటాయి, దేని బట్టి మారుతూ ఉంటాయి అని చెప్పే కాన్సెప్టే ఇది వర్ణాశ్రమ ధర్మం. ధర్మం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ధర్మం అనేది వర్ణాల మీద, ఆశ్రమం మీద. అసలు వర్ణం అంటే ఏంటి, ఆశ్రమం ఏంటి తెలుసుకుందాం. వర్ణము అంటే ఆత్మ యొక్క స్థితి, ఆశ్రమము అంటే శరీరం యొక్క స్థితి. వర్ణము అంటే ఆత్మ యొక్క స్థితి, అది ఎందుకు అలా వచ్చింది పేరు చెప్తాను. ఆశ్రమము అంటే శరీరం యొక్క స్థితి. నీ ధర్మం అనేది నీ ఆత్మ యొక్క స్థితి మీద, నీ శరీరం యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. నా ధర్మం ఏంటి అంటే, నా ఆత్మ యొక్క స్థితి ఏంటో దాని మీద నా ధర్మం ఆధారపడి.
అలాగే నా శరీరం యొక్క స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అసలు ఈ శరీర స్థితులు ఏంటి, ఆత్మ యొక్క స్థితులు ఏంటి చెప్పేదే ఈ వర్ణ ఆశ్రమాలు. వర్ణము అంటే రంగు అండి. రంగు అంటే ఆత్మకు ఒక జీవ కాంతి ఉంటుంది, ఆరా అంటాం కదా. ఆత్మ యొక్క స్థితిని బట్టి ఆ ఆరా రంగులు ఉంటాయి. ఆత్మ యొక్క జీవకాంతి యొక్క రంగులు మారుతూ ఉంటాయి ఆత్మ యొక్క స్థితిని బట్టి. అందుకని దాన్ని వర్ణము అన్నాం. వర్ణాలు అంటే మనకి కులాల కింద వచ్చారు. ఏ వర్ణం మీది అంటారు, అంటే కులాల కింద వచ్చేసింది రాను రాను. కానీ అది కులాలకి ఇందులో చెప్పబడే వర్ణాలకి ఏం సంబంధం లేదు. ఆశ్రమం అంటే ఈ ఆత్మ దేన్ని ఆశ్రయించుకొని ఉంది? ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంది. ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంది కాబట్టి శరీరాన్ని ఆశ్రమము అంటారు. ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి. కాబట్టి శరీరం యొక్క స్థితులు 4 శరీర స్థితులు ఉన్నాయి, 4 ఆత్మస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క ధర్మము ఈ 4 శరీర స్థితులను బట్టి 4 ఆత్మ యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటుంది. మొట్టమొదటి ఆశ్రమం అంటే ఆశ్రమాలు ఎన్ని? ఆశ్రమ ధర్మాలు అంటాం, వర్ణ ధర్మాలు. ఆశ్రమము అంటే ఏంటంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి తెలుసు మనకి. మొట్టమొదటిది బ్రహ్మచర్య ఆశ్రమము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థాశ్రమము, 4వది సన్యాస ఆశ్రమం. ఇవి శరీరం యొక్క స్థితులు ఇవి. అలాగే వర్ణాలు అంటే ఆత్మ యొక్క స్థితులు 4: శూద్ర వర్ణము, వైశ్య వర్ణము, క్షత్రియ వర్ణము, బ్రాహ్మణ వర్ణము. ఇవి వర్ణాలు. ఒక మనిషి యొక్క ధర్మము ఈ శరీరం యొక్క 4 స్థితులను బట్టి మరియు ఆత్మ యొక్క 4 స్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ స్థితిలో ధర్మం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ముందు ఆశ్రమ ధర్మాలు అంటే 4 రకాల ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఫస్ట్ది బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే పెళ్లి కాకుండా ఉండే వయస్సుని బ్రహ్మచర్యం అంటాం. పెళ్లి కాకముందు బ్రహ్మచారి అంటాం కదా. అంటే పెళ్లికి ముందు ఉండే దశను ఏమంటాం అంటే పెళ్లి చేసుకోవడానికి ముందు ఉండే దశను బ్రహ్మచర్య ఆశ్రమము అంటాం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలోని ధర్మం ఏంటి అంటే, పెళ్లి కాకముందు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఒక మనిషి యొక్క ధర్మం ఏంటంటే అన్ని విద్యలు నేర్చుకోవాలి. గురువుల దగ్గరికి చేరి మనకు ఆసక్తి ఉన్న విద్యలు, అన్ని రకాల ప్రాపంచ విద్యలు నేర్చుకోవాలి. స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, పాఠాలు నేర్చుకోవాలి, పుస్తకాలు చదవాలి. అంటే విద్యలు నేర్చుకునే ధర్మమే బ్రహ్మచర్య ఆశ్రమము ధర్మం. నువ్వు బ్రహ్మచర్య స్థితిలో ఉండి నువ్వు ప్రపంచానికి సేవ చేయాల్సిన ధర్మం లేదు నీకు. నువ్వేం సేవ చేయక్కల్లా. ఎందుకు? నువ్వు బ్రహ్మచారిగా అంటే నీకు ఇంక వయసు చిన్న వయసులో ఉన్నావు. ఇది నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఈ సేవ చేయడం అనేది నీ ధర్మం కాదు. నువ్వు చేస్తే చేయొచ్చు కాక కానీ ప్రపంచానికి సేవ చేసే ధర్మం నీకు లేదు. నువ్వు నేర్చుకునే ధర్మమే నీ ధర్మము. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే అన్ని విద్యలు నేర్చుకునే ధర్మం, అన్ని రకాల ప్రాపంచిక విద్యలు. అయితే ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలు కూడా నేర్చుకోవాలి ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో. పూర్వకాలం ఏం చేసేవారంటే పిల్లల్ని పుట్టిన తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఏం చేసేవారంటే గురుకులాలకు పంపించి గురువు దగ్గరికి పంపించేవారు. అదే బ్రహ్మచర్య ఆశ్రమం. అంటే ఏం చేసేవారు? గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకునేవాళ్ళు. ఆధ్యాత్మిక విద్య, వేదాలు, ఉపనిషత్తులు, ధ్యానము, యోగా ప్లస్ వ్యవసాయము, పనులు, అన్ని రకాల విద్యలను నేర్పించేవారు గురువులు. కనుక మనకి ఇప్పుడు ఆశ్రమాలు లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న వయసులో అన్ని విద్యలను పిల్లలకు నేర్పించే ప్రయత్నం మనం చెయ్యాలి. స్కూల్కి పంపించాలి, కాలేజీలకు అయితే అన్ని రకాల ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య అయిన ధ్యానం కూడా నేర్చుకోవాలి. ధ్యాన విద్య కూడా నేర్చుకోవాలి. ఇది
బ్రహ్మచర్య ఆశ్రమంలో వాళ్ళ ధర్మం అది. తర్వాత తర్వాత గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మం అంటే ఏం చేయాలంటే జీవితాన్ని ఎంజాయ్ చేసే స్థితి. ఈ స్థితిలో జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటే ఏంటి? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని పుట్టించాలి. మనం ఎలాగైతే తల్లిదండ్రుల నుంచి పుట్టామో మనం కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టించాలి. అది మన ధర్మం, అది గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మం అనేది కూడా ఇంపార్టెంట్ ధర్మము. అంటే బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత అన్ని నేర్చుకున్న తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టించి వాళ్ళని చూసుకొని వాళ్ళని వాళ్ళందరినీ కూడా నువ్వు పోషించి వాళ్ళకి చదువు చెప్పించి అన్నీ చేసే బాధ్యత నీకు ఉంటుంది అనమాట. పిల్లల్ని పుట్టించటము, వాళ్ళని పెంచటము, అంటే పిల్లల్ని చూసుకునే బాధ్యత అది నీ గృహస్థ ధర్మం. అయితే ఈ గృహస్థ ధర్మంలో ముఖ్యంగా ఏముంటుందంటే నీ పిల్లల్ని పుట్టిస్తూ పిల్లల బాగోగులు చూసుకుంటూనే నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకున్న ధ్యానాన్ని బాగా అభ్యాసం చేయాలి. అక్కడ నేర్చుకున్న విద్యలని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకున్న విద్యల్ని మనం అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే నేర్చుకున్నామో వాటిని ప్రాక్టీస్ చేసుకుని అందులో నైపుణ్యత సాధించాలి. ప్రాపంచిక విద్యల్లో నైపుణ్యత సాధించి ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేస్తూ నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న విద్యలను ఇక్కడ బాగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అలాగే ధ్యానము చిన్నప్పుడు నేర్చుకున్నాము. గృహస్థాశ్రమంలో ఇంట్లో పిల్లలు వాళ్ళ పిల్లల విషయాలు అన్ని చూసుకుంటూనే, కుటుంబాన్ని చూసుకుంటూనే మనం ఏం చేయాలంటే ధ్యానాన్ని బాగా అభ్యాసం చేస్తూ ఉండాలి. చిన్నప్పుడు నేర్చుకున్న ధ్యానాన్ని గృహస్థాశ్రమంలో మనం అభ్యాసం చేసే స్థితి ఇది. బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకునే దశ, గృహస్థాశ్రమంలో నేర్చుకున్నది అభ్యాసం చేసే దశ, ఎంజాయ్ చేస్తూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ. తర్వాత వానప్రస్థాశ్రమం అంటే వనాల్లోకి వెళ్ళిపోవాలి. అంటే గృహస్థాశ్రమంలో పిల్లల్ని పెంచటము, పెద్ద చేయటము, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటము, అక్కడితో నీ పని గృహస్థాశ్రమంలో నీ పని అయిపోయింది. ఇంకా నీకు నీ పిల్లలకి ఏం సంబంధం లేదు. ఎప్పటిదాకా? నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసేదాకా. అందుకంటే నా బాధ్యత తీరిపోయిందంట. ఏ బాధ్యత తీరిపోయింది? నీ గృహస్థ బాధ్యత ఎప్పుడుతో తీరిపోతుందంటే నీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయడంతో నీ బాధ్యత తీరిపోతుంది. అప్పటిదాకా నీకు గృహస్థ జీవితంలో నీకు బాధ్యత ఉంటుంది. అప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న విద్యను అభ్యాసం చేస్తూనే ఉంటావు. కానీ నీవు ఎక్కువ అటెన్షన్ అంతా కూడా ఫ్యామిలీ మీదే పెట్టాలి. అది కరెక్ట్. చాలా మంది ఏమంటారంటే వీడు కుటుంబ వ్యవహారాల్లో పడిపోయాడు, ఎక్కువగా రావట్లేదు ధ్యానానికి. అంటే వాడు ఎక్కువగా ధ్యానానికి రావాల్సిన అవసరం లేదు. వాడి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకోవాలి కదా. నువ్వు ఎక్కువగా అందులోకి వెళ్తే అది వాడి ధర్మం కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, వాడికి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పిల్లల బాధ్యతలు, చదువులు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాడిని పెంచి పోషించి వాడిని పెద్ద చేసే బాధ్యత మనకు ఉంది ఆ గృహస్థాశ్రమంలో. ఆ గృహస్థాశ్రమంలో పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత వనాల్లోకి వెళ్ళిపోవాలి. వనాల్లోకి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇల్లు వదిలేసి వనాల్లోకి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇంటినే వనంలా మార్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇంకా నీ పిల్లలకి నీకు సంబంధాలు తెగిపోవాలి. తెగిపోవడం అంటే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకూడదు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇప్పుడు ఏమవ్వాలి అంటే ఈ గృహస్థాశ్రమంలో అభ్యాసం చేసిన ధ్యానము ఈ వానప్రస్థ ఆశ్రమంలోకి వచ్చేసరికి నీకు తపస్సుగా మారాలి. తీవ్రమైన తపస్సు అంటే గంటలు గంటలు ధ్యానం చేయాలి. ఎందుకంటే నీకు బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు ఎవరినైనా మనం ధ్యానం చేయండి అని అంటే ఏమంటారు? నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆగండి, అది అయిపోయాక నేను వస్తాను ధ్యానంలో. కానీ మనం ఏమంటాము? అవి ఎప్పుడు ఉంటాయి, కానీ ఈలో కొంచెం చెయ్యి ధ్యానం. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అసలు అప్పుడు నువ్వు మొదలెడితే ఎప్పుడు చేస్తావు నువ్వు? కాబట్టి అసలు యాక్చువల్గా చిన్నప్పుడే ధ్యానం నేర్చుకోవాలి. గృహస్థగా ఉన్నప్పుడు దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి వదిలిపెట్టకుండా. వానప్రస్థాశ్రమం అంటే నీకు కుటుంబ బాధ్యతలు తీరిపోయిన తర్వాత వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకుండా నువ్వు నేర్చుకున్న ఆధ్యాత్మిక విద్య నీకు తపస్సుగా మారాలి. వానప్రస్థాశ్రమం అంటే వనాలకు ఎందుకు వెళ్తారు? తపస్సు చేయడానికి వెళ్తారు. మనం వనాలకు వెళ్ళము, ఇంట్లోనే తపస్సును మొదలు. అంటే ఏంటి?
ఇంకా పిల్లల గురించి ఆలోచించటం మానేసి గంటలు గంటలు మన సమయాన్ని ధ్యానానికి వెచ్చిస్తాం. అంటే తపస్సుగా మారాలి. నీ ధ్యానం అనేది తపస్సుగా మారాలి. ఎప్పుడు వానప్రస్థాశ్రమంలో నీ గృహస్థ ధర్మాలు నెరవేరిపోయిన తర్వాత నువ్వు వానప్రస్థాశ్రమంలో ఆ ఆ ఏజ్ లో ఆ వయసు వచ్చినప్పుడు ఆ దశలో నువ్వు ఏం చేయాలంటే నీది దేనిగా మారాలంటే తపస్సుగా మారాలంటే ఎక్కువ సాధన చేస్తూ ఉండాలి. మిగతా ఎన్ని అంటే ప్రాపంచిక దృష్టి వదిలిపెట్టి పూర్తిగా నీ ధ్యాస అంతా ధ్యానం మీద ఆధ్యాత్మిక పెట్టాలి, తపస్సుగా మారాలి. దాన్నే మనం వానప్రస్థాశ్రమం. తర్వాత చిట్ట చివరి దశలో సన్యాసాశ్రమం అంటే ఏంటంటే ఈ సన్యాసాశ్రమంలో గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంకి వచ్చేసరికి పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధాలు తెగిపోవాలి. సన్యాసాశ్రమంకి వచ్చరికి భార్యాభర్తకు కూడా సంబంధం తెగిపోవాలి. అంటే సంబంధం తెగిపోవడం అంటే విడాకులు ఇచ్చామని కాదు చెప్పేది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా వీళ్ళిద్దరు కూడా విడిగా పోయి సమాజ సేవలో పాలు పంచుకోవాలి. తాము నేర్చుకున్న విద్యను భార్య భర్తలు కూడా ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి లేకుండా వీళ్ళిద్దరూ కూడా ప్రపంచంలోకి పోయి వీళ్ళిద్దరూ కూడా సేవలు చేస్తూ ఉండాలి. ఎలాంటి సేవలు? ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఆ వయసులో ఉన్న వాళ్ళకి విద్యలు నేర్పిస్తూ, వీళ్ళకి తెలిసిన విద్యలు నేర్పిస్తూ, నీకు కుట్టు వస్తే కుట్టు, ధ్యానం తెలిస్తే ధ్యాన విద్య, నీకు ఏ విద్య చూసిన చెప్తే చూసిన ఏదో ఒక విద్యలు పిల్లలకి నేర్పిస్తూ, ఇంకా వానప్రస్థాశ్రమం ఇది సన్యాసాశ్రమం అంటే భార్య భర్తలకు కూడా సంబంధం లేదు. భార్య మన భార్య, భర్త మన భర్త విడిగా ప్రపంచంలోకి వెళ్ళి తనకు తెలిసిన విద్యలను నేర్పిస్తూ ఉండాలి. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకి విద్యలు నేర్పిస్తూ, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సూచనలు ఇస్తూ, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పిల్లల్ని ఎలా చూడాలి తెలుసు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సూచనలు ఇస్తూ, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సాధన ఎక్కువ చేయిస్తూ, వాళ్ళకి సాధన పట్ల ఎక్కువగా ఇంకా వాళ్ళకి సహకరిస్తూ, సన్యాసాశ్రమంలో ఇంకా నీకు తెలిసిన విద్యలందరినీ నేర్పిస్తూ ఇంకా శ్వాస జీవితం అంతా కూడా గడుపుతూ ఇంకా ఎప్పుడైతే చావు వస్తుందో అంతవరకు వెయిట్ చూస్తూ ఉండడమే సన్యాసాశ్రమంలో వారి ధర్మం. అని ఇప్పుడు చూడండి, ప్రతి వయసుకి ధర్మం మారుతుంది. బ్రహ్మచర్యాశ్రమం నేర్చుకునే దశ, గృహస్థాశ్రమం అభ్యాసం చేసే దశ, ఎంజాయ్మెంట్ దశ. వానప్రస్థాశ్రమం అనేది నువ్వు నేర్చుకున్న ధ్యానం తపస్సుగా మారే దశ. సన్యాసాశ్రమంలో నీవు నేర్చుకున్న విద్యలు భార్యాభర్తలకు కూడా విడివిడిగా పోయి ప్రపంచంలోకి వెళ్ళి వాటిని అందరికీ పంచి అందరికీ నేర్పించే దశ చిట్ట చివరి. ఇది ఒక్కొక్క దశలో మనం వారి ధర్మాలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం గృహస్థాశ్రమంలో ఉన్నాము, మనము విపరీతంగా సేవలు చేసే ధర్మం లేదు మనకి. ఎందుకంటే మనకి విపరీతంగా బయటకు పోతే మన ఇంట్లో మనం కొన్ని ధర్మాలని మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. అది రాంగ్, నువ్వు అధర్మంగా ఉన్నట్టే. పత్రి సార్ ఒకసారి అన్నారు, పిల్లలు ధ్యానము రెండు పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, పిల్లల్లో చూడాలా ధ్యానంలోకి వెళ్ళాలా. ఇప్పుడు రెండు పరిస్థితులు వస్తే దేని వైపు నేను వెళ్ళాలంటే అప్పుడు పత్రి సార్ అన్నారు, నువ్వు పిల్లల్నే చూసుకోవాలి, ధ్యానం సెకండ్ నీకు. అప్పుడు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ ధర్మంలో ఉన్నావు, ఇంక ఈ ధర్మం నీకు ఫస్ట్. గృహస్థ ధర్మంలో ఉన్నవాడికి ధ్యానం కంటే గృహస్థ పిల్లలు ఆ బాధ్యతలు ఇంపార్టెంట్. ఈ బాధ్యత లేనప్పుడు అది ఇంపార్టెంట్, మనకి ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానం వదిలిపెట్టి సంసారం చూసుకోవడం కాదు, సంసారంలో ఉన్న విషయాలు వచ్చినప్పుడు సంసారం చూసుకున్నాకే ధ్యానము, ఉద్యోగం చూసుకుంటూనే ధ్యానము. ధ్యానం తర్వాత ఉద్యోగం కాదు. చాలా మంది ఏమంటారంటే ముందు ధ్యానం తర్వాత ఉద్యోగం, ముందు ధ్యానం తర్వాత పిల్లలు, ముందు ధ్యానం తర్వాత భర్త. కాదు, అది రాంగ్. అది నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ముందు భార్య, పిల్లలు, నీ ఉద్యోగము, వాళ్ళ ప్రగతిని, వాడికి వాళ్ళ అవసరాలన్నీ చూస్తూనే తర్వాత నువ్వు ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి, ఆధ్యాత్మికతను అభ్యాసం చేస్తూ ఉండాలి. నీ గృహస్థాశ్రమంలో ఫస్ట్ ఫ్యామిలీ నీడ్స్ ఫస్ట్ ప్రైమరీ, స్పిరిచువాలిటీ సెకండరీ. వానప్రస్థాశ్రమంలో ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి నీకు సెకండరీ, నీకు ప్రైమరీ ఏంటంటే స్పిరిచువల్. ఎందుకంటే నీ పిల్లలందరికీ పెళ్ళి, నువ్వేం చేస్తావు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పనులు చేసుకుంటారు.
సన్యాసాశ్రమంలో పూర్తిగా నువ్వు స్పిరిచువల్ గానే ఉంటావు. వాళ్ళు పిల్లలు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు. నువ్వు కంప్లీట్ గా నీకు తెలిసిన విద్యలు, నీకు తెలుసుకున్న విషయాలు, నీకున్న జ్ఞానాన్ని అన్ని దశల వాళ్ళకి పంచుతూ ఉంటావు నువ్వు. ఇది ఆశ్రమ ధర్మం. అంటే నీ యొక్క వయసును బట్టి నీ ధర్మం ఉంటుంది. కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు, వీడు మొదట్లో ధ్యానంలోకి బాగానే వచ్చాడు కానండి, ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కనబడట్లేదు. పెళ్లి అయిన తర్వాత నీ వెనక తిరుగుతాడు ఏంటి? పెళ్లి అయిన తర్వాత వాడి ధర్మం వేరే. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత నా వెనక వస్తాడేంటి ఎవడైనా? రాడు. వాళ్ళ ఆవిడ తంతది వాడిని. పెళ్ళి అయ్యాక నన్ను ఎందుకు చేసుకోవాలంటే అప్పుడు. కాబట్టి పెళ్ళి అయ్యాక వాడికి ధ్యానం తగ్గుతుంది. అది సహజము, అది రైట్, కరెక్ట్ గానే ఉన్నాడు. వాడు ధర్మంలోనే ఉన్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళకి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీడికి పూర్తిగా ఇది వరకలా ఎలా అవుతాడు? ఇది వరకు బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, వచ్చాడు నీతో. ఇప్పుడు పిల్లలు అన్నీ ఉన్నాయి, వాళ్ళని చూసుకోవాలి కదా, ఎవరు చూస్తాడయి? అలా వస్తే అది నీకు అధర్మం అవుతుంది. కాబట్టి అలా చాలా మంది, అంటే ఈ ఈ ధర్మం ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడిన మాటలయ్యి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, చాలా మందికి తెలియక ఎంతసేపు ఏమంటారంటే, అన్ని పరిస్థితుల్లోనే ధ్యానమే 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 అంటారు. కాదు, నీ యొక్క ధర్మాలు మారుతూ ఉంటాయి నీ ఆశ్రమ స్థితిని బట్టి, నీ శరీర స్థితిని బట్టి. మా పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ధ్యానం తెలుసు, అప్పుడప్పుడు చేస్తారు గుర్తొచ్చినప్పుడు. వాళ్ళు ఇప్పుడు నేను చేసినట్టు చెయ్యాలా? వాళ్ళకి అవసరమా? ఇప్పుడు నేను తిరిగినట్టు క్లాసులు చెప్పాల్సి, వాళ్ళు నిజమే ఆత్మస్థితిలో గొప్ప వాళ్ళు అయ్యి ఉండొచ్చు, గత జన్మలో బుద్ధుడు అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాడికి ఆ ధర్మం లేదు. ఎందుకంటే వాడికి ఆ ధర్మం ఎందుకు లేదంటే, వాడు ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు, ఆత్మస్థితిలో గొప్పవాడే గాని బ్రహ్మచర్య ఆశ్రమంలో వాడికి ఆ ధర్మం కాదు అది. వాడు ఇప్పుడు చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆశ్రమ ధర్మము అంటే ఏంటంటే, శరీర వయసును బట్టి, శరీర స్థితిని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ వయసులో ఉన్నవారు, ఏ స్థితిలో ఉన్నవారికి ఆ ధర్మం ఉంటుంది. కాబట్టి అందులో వాళ్ళని ఉండనివ్వాలి. అంతేగాని ఆ పిల్లలు చదువుకుంటుంటే ఆడుకుంటారు వాళ్ళు. నువ్వు కూర్చోబెట్టి, నువ్వు ధ్యానం చేయి, నువ్వు బయటికి వెళ్ళకు, నీకు చెప్తుంటే వినవేంటి, నువ్వు చెప్పు, అది రాంగ్. అది వాడికి అంత అక్కర్లేదు. ధ్యానం నేర్పించు అంతే. శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం అని కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనం చెప్తూ ఉంటాం, వాళ్ళు చెవులో వేస్తారు. సో అది ఆశ్రమ ధర్మాలు ఇవి. తర్వాత ఇప్పుడు రెండో కాన్సెప్ట్ అంటే వర్ణం. వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి. ఇది చాలా ఇంపార్టెంట్. వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి. ఫస్ట్ శూద్ర వర్ణం, తర్వాత వైశ్యం, తర్వాత క్షత్రియ వర్ణం, తర్వాత బ్రాహ్మణ వర్ణం అంటాం. శూద్రులని ఎవరిని అంటామంటే, నేను శరీరమే అనుకున్న వాళ్ళంతా శూద్రులు. నేను శరీరమే అనుకుని జీవించే వాళ్ళందరూ శూద్రులు. శరీర పరంగా జీవించే వాళ్ళు శూద్రుడు. నేను శరీరమే కాదు మనసు కూడాను, నేను శరీరము ప్లస్ మనసుగా జీవించే వాళ్ళందరూ కూడా వైశ్యులు. వైశ్యవర్ణం కలిగిన వాళ్ళు. నేను శరీరము, మనస్సు మరియు బుద్ధి కూడాను అనే విధంగా జీవిస్తే వాళ్ళు క్షత్రియ వర్ణం కలిగిన వాళ్ళు. ఆత్మస్థితిలో వాళ్ళ క్షత్రియులు. నేను శరీరమే, మనస్సు, బుద్ధే కాదు, నేను ఆత్మని అనుకొని జీవిస్తే, ఆత్మని అని తెలుసుకొని జీవిస్తే, ఆత్మపరంగా జీవిస్తే వాళ్ళు బ్రాహ్మణులు. శరీర పరంగా జీవించే వాళ్ళు శూద్రులు. మనసు పరంగా జీవించే వాళ్ళు వైశ్యులు. బుద్ధి పరంగా జీవించే వాళ్ళు క్షత్రియులు. ఆత్మపరంగా జీవించే వాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు శరీరానికి స్థితులు ఎలాగైతే ఉన్నాయో ఆత్మకు కూడా స్థితులు అయి ఉంటాయి. శరీరానికి శైశవ దశ, బాల్య దశ, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అని దశలు ఎలాగ ఉన్నాయో ఆత్మకు కూడా శైశవాత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, యువాత్మ, వృద్ధాత్మ, పరమాత్మ అని ఆత్మస్థితులు ఉన్నాయి. అంటే జన్మలు పెరిగే కొద్దీ ఆత్మ యొక్క స్థితి మారుతూ ఉంటుంది. పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మ నేను. ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మ మొట్టమొదటి దశల్లో శరీర పరంగానే ఉంటుంది. నేను శరీరమే అనుకొని జీవిస్తుంది. అలా శరీర పరంగా జీవిస్తూ, శరీర అవసరాలనే చూసుకుంటూ, శరీరమే జీవితం అనుకుంటూ బ్రతికే ఆత్మలంతా కూడా శూద్రులు అంట. శూద్రులు అంటే తక్కువని కాదు,
ఇప్పుడు శైశవం అంటే చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. ఎవరు తక్కువ ఎవడు ఎక్కువ? చిన్నపిల్లలు గొప్పే, వృద్ధులు గొప్పే. అలాగే శూద్రుడు అంటే తక్కువ అని కాదు అక్కడ. శూద్రము అంటే అర్థం ఏంటంటే శరీరమే నేను అనుకుంటూ జీవించే స్థితి. అది ఆత్మ యొక్క స్థితిలో మొట్టమొదటి జన్మల్లో ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న ఆత్మలని శూద్ర వర్ణం అంటారు, శూద్ర దశ అంటారు. అది ఏమైందంటే ఇవి కులాలకు అంటగట్టడం జరిగింది. తర్వాత అది అది అక్కడ పెద్ద మిస్టేక్. ఈ కులాలకు అంటగట్టి నువ్వు శూద్రుడివి, నువ్వు వైశ్యుడివి, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు క్షత్రియుడివి అని కులాలకు అంటగట్టేయడం వల్ల మొత్తం అంతా దెబ్బతినేసింది. అసలు కులాలకి దీనికి సంబంధం, కులం అనేది దీనికి అసలు సంబంధమే లేదు. ఇది యోగులు, ఋషులు అలా విభజించారు ఆత్మ యొక్క స్థితులని 4 దశలుగా. దీన్నే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుందండి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయాం అని భగవద్గీతలో శ్లోకం. చాతుర్వర్ణం 4 వర్ణాలు మయా సృష్టం నా చేత సృష్టించబడ్డాయి. అంటే ఎవరి చేత? ఈ సృష్టికర్త చేత. చాతుర్వర్ణం 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి, సృష్టికర్త చేత. దేని బట్టి వర్ణించబడ్డాయి? దేని బట్టి అంటే గుణ కర్మ విభాగశ అని చెప్పాడు. గుణ కర్మ, గుణాన్ని బట్టి కర్మలను బట్టి. కర్మం అనేది శరీరానికి సంబంధించేది, గుణం అనేది ఆత్మక స్థితిని సంబంధించి. గుణ కర్మ విభాగశ అంటే గుణాలను బట్టి కర్మలను బట్టి 4 రకాల వర్ణాలుగా విభజించబడ్డాయి. అయితే తస్య కర్తారమపి మా విద్య కర్తారం అవ్యయం, దానికి కారకుడు నేనే కానీ నేను కాదని తెలుసుకో. ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి, అవి లేకుండా చేసుకోవాలి. మనం అవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి, అవి లేకుండా చేసుకోవాలి. కాబట్టి వర్ణంలో శూద్ర వర్ణం అంటే ఏంటంటే శరీర స్థితులు. అంటే మొట్టమొదటి జన్మల్లో ఉండేదంతా శూద్రం. అంటే శరీర అవసరాల కోసము, శరీర యొక్క ఎంజాయ్మెంట్స్ కోసమే జీవిస్తే అది శూద్రము, శూద్ర వర్ణము, ఆత్మస్థితి అది. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ ధర్మాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ ధర్మం ఏంటి? వాళ్ళు శరీరంతో సేవ చేస్తారు. వాళ్ళు శూద్రుడు అంటే ఏంటంటే శరీరంతో సేవ చేసే వాళ్ళు శూద్రులు. తర్వాత నేను శరీరమే కాకుండా మనసుగా కూడా ఉన్నాను అని చెప్పి మనసుతో సేవ చేసేవాళ్ళు, అంటే మనసుతో పనిచేసే వాళ్ళు వ్యాపారం అంటాం. వ్యాపారం ఇదేంతో చేస్తాం? మనసుతో చేస్తాం. అందుకే వైశ్యులు అంటే వ్యాపారం అని వచ్చింది. అంటే మనసుతో కూడా జీవిస్తే, మనసు పరంగా కూడా జీవిస్తే, మనసుతో సేవ చేస్తే అది వైశ్య వర్ణము. వ్యాపారం చేసేది మనసుతో. తర్వాత మూడవది క్షత్రియ వర్ణం. అంటే నేను మనసునే కాదు, బుద్ధి కూడా నేను. అంటే ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది న్యాయము, ఏది అన్యాయం అని తెలుసుకునే దశ. ఆత్మ దశల్లో ఏది మంచి, వైశ్య వర్ణ స్థితిలో మంచి చెడు తెలీదు, మనసుతో పాటు మనసును ఉపయోగించి సేవలు చేస్తుంటారు. శూద్ర స్థితిలో శరీరంతో సేవ చేస్తారు శూద్రులు, మనసుతో సేవ చేసేవాళ్ళు వైశ్యులు. క్షత్రియులు అంటే ఏంటంటే, ఇప్పుడు క్షత్రియులు అంటే రాజు ఉంటారు కదా, రాజు ఏం చెప్తాడు? ఏది న్యాయమో అన్యాయం ఏదో చెప్తాడు, ఏది ధర్మమో ఏది అధర్మమో చెప్తాడు. అవునా? క్షత్రియులు అంటే ఏంటి? న్యాయాన్యాయాలని, ధర్మాధారమాలను నిర్ణయించే వాళ్ళు. అది క్షత్రియ వర్ణం. కానీ అది మనకి తర్వాత ఇలా మాడిఫై అయిపోయింది. కానీ క్షత్రియ వర్ణం అంటే ఏంటంటే మంచి చెడులు, న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు తెలుసుకునే దశ. అంటే బుద్ధి వికసించే దశ. బుద్ధి స్థితిలో ఉండే, ఆత్మపరంగా బుద్ధి స్థితిలో ఉండే దశను ఏమంటారంటే క్షత్రియ వర్ణము అంటాం. క్షత్రియ వర్ణం. ఈ క్షత్రియ వర్ణంలో వాడి యొక్క డ్యూటీ ఏంటంటే టీచింగ్ చేస్తాడు. టీచింగ్ అక్కడ మొదలవుతుంది. టీచింగ్ అంటే ఏంటి? ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్తుంటారు కదా కొంతమంది. వాడు చాలా తెలిసిరా, వాడికి మంచి వాళ్ళు చాలా తెలిసిన, ఆయనకి చాలా తెలిసిన వాడు, ఆయన చెప్పింది మనం వినాలి అంటారు కొంతమంది. మనం చూడండి ఊళ్ళల్లో ఉంటారు, వాడికి అన్ని తెలుసు, వాడు కరెక్ట్ గా చెప్తాడు, వాడి మాట మనం వినాలి అంటారు. అంటే ఈ శూద్ర స్థితిలో వర్ణం అంటే కులం కాదు, తక్కువ కూడా కాదు, గుర్తుపెట్టుకుంది. శూద్ర స్థితిలో ఉన్నవాళ్ళు, వైశ్య స్థితిలో ఉన్నవాళ్ళు
ఈ క్షత్రియ వర్ణం కలిగిన అంటే ఆ స్థితి ఆత్మపరంగా ఆ స్థితిలో ఉన్నవారి మాటలు వాళ్ళ యొక్క నిర్ణయాలు వీళ్ళకి పనిచేస్తాయి. వాడు కరెక్ట్ గా చెప్పాడు, న్యాయం తెలుసు, వాడికి ధర్మం తెలుసు అంటారు. అంటే వీళ్ళు లెక్చర్స్ ఇస్తాడు, టీచింగ్ మొదలెడతాడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. శరీరం గురించి, శరీరంతో జీవించే వాళ్ళు, మనసుతో జీవించే వాళ్ళు బుద్ధితో జీవించారు. కానీ నేను ఆత్మని అనుకుంటూ జీవిస్తే వాడు బ్రాహ్మణుడు. ఇది లెక్క. నేను శరీరమే అనుకుంటూ జీవిస్తే శూద్రుడు. నేను మనసుతో జీవిస్తే అది వైశ్యవర్ణము. ధర్మాధర్మాలు మంచి చెడులు తెలుసుకొని బుద్ధితో జీవిస్తే అది క్షత్రియ వర్ణము. నేను ఆత్మని, నేను సృష్టిలోని ఒక అంశని, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నేను బ్రహ్మ పదార్థాన్ని అనే జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానాతి ఇతి బ్రాహ్మణ. బ్రాహ్మణుడని ఎవరిని అంటారంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ఈ ఆత్మ యొక్క జ్ఞానం కలిగిన వాడే బ్రహ్మజ్ఞాని. నేను ఆత్మని అని తెలుసుకొని ఆత్మపరంగా జీవించేవాడు, ఆత్మపరంగా సేవలు చేసేవాడు, ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ వర్ణం అది. అందుకే బ్రాహ్మణులు ఆధ్యాత్మికత, ఇప్పుడు జనరల్ గా మన సమాజంలో కూడా ఆధ్యాత్మిక విషయాలు ఎవరికి తెలుసు అంటే మనకేం తెలుసు? పురోహితులు, బ్రాహ్మణులకే తెలుసు. వాళ్ళకే ఈ ఈ ఈ గ్రంథాలన్నీ చదువుతారు, పురాణాలు ఇతిహాసాలు వాళ్ళకే తెలుసు అని, ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకే తెలుసు అని మనం అనుకుంటాం. అంటే ఏంటి? బ్రాహ్మణులకి సత్యం తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు. అంటే అక్కడ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులంలో, బుద్ధుడు అంటారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడిని నేను బ్రాహ్మణుడు అనను, ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాడినే నేను బ్రాహ్మణుడు అంటాను అని బుద్ధుడి స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటంటే అందుకనే బ్రాహ్మణుల్ని ఉన్నతంగా చూడడము, అది కులాలను బట్టి అయిపోయింది. బ్రాహ్మణులను ఉన్నతంగా చూడడం అంటే బ్రహ్మజ్ఞాని అంత గొప్పవాడు. ఇక్కడ సమాజంలోకి వచ్చేసరికి ఏమైనా కులాలకు ఆపాదించి బ్రాహ్మణ వర్ణ కులాన్ని బాగా గొప్పగా చూడడము, శూద్ర వర్ణాన్ని హీనంగా చూడడం, అంటరాని వాళ్ళగా చూడడం, ఇవన్నీ కులాలకు ఆపాదించి మొత్తాన్ని ఆ వ్యవస్థని భ్రష్టు పట్టించడం జరిగింది. కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత, ఆధ్యాత్మిక శాస్త్రంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క సరైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి. వర్ణాలంటే కులాలకు సంబంధించినవి కాదు, అవి ఆత్మ యొక్క స్థితులు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ మొట్టమొదటి జన్మల్లో శూద్రుడిగానే ఉంటుంది. ఎలాగైతే పుట్టిన బిడ్డ డైరెక్ట్ గా పెద్ద అయిపోతుందండి, మొట్టమొదటిలో శైశవ దశలోనే ఉంటుంది. శైశవ దశలో ఏం చేస్తుంది? తింటుంది, తాగుతుంది, శరీర అవసరాలే చూసుకుంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అలాగే మొట్టమొదటి జన్మల్లో ఉన్న ఆత్మ శరీర పరంగానే జీవిస్తుంది, తినడము, తాగటము, ఎంజాయ్మెంట్, శరీరానికి ప్లెజర్స్ అన్ని చూసుకుంటుంది అది. కాబట్టి అది శూద్రవర్ణం. తర్వాత మానసికంగా మనసుతో సేవ చేయడం అంటే మనసుతో సేవలు చేస్తూ ఉంటుంది, కాబట్టి అది వైశ్యవర్ణం అంటారు దాన్ని. తర్వాత బుద్ధితో మంచి చెడులు చెప్తూ అందరికీ తెలియజేస్తూ ఆ విధంగా సేవ చేసేది అది క్షత్రియ వర్ణము. ఆత్మజ్ఞానం కలిగి ఉండి అందరికీ ఆత్మజ్ఞానం తెలియజెప్పే స్థితిని బ్రాహ్మణ వర్ణము అంటారు. కాబట్టి నీ ఆత్మస్థితిని బట్టి కూడా నీ ధర్మం ఉంటుంది. ఇప్పుడు వాడు మొట్టమొదటి జన్మలు ఎత్తాడు, అప్పుడు ఇనీషియల్ స్టేజ్ 10 జన్మలో 15 జన్మలో, వాడు ఆత్మజ్ఞానం వాడికి ఏం తెలుసు చెప్పండి? ఇంకా శరీర స్థితిలోనే ఉన్నాడు వాడు. కాబట్టి ఏ ఆత్మస్థితిని బట్టి వాళ్ళ ధర్మం ఉంటుంది, అందరికీ ఒకటే ధర్మం ఉండదు. కాబట్టి ధర్మం అనేది ఆత్మ యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది, శరీరం యొక్క స్థితిని బట్టి. ఆత్మపరంగా నిజానికి ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు కూడా, ఆత్మపరంగా వాడు అనేక జన్మలు ఎత్తి బ్రాహ్మణ స్థితిలో ఉన్నాడు, బ్రాహ్మణ వర్ణం కలిగి ఉన్నాడు, అంటే ఆల్రెడీ బ్రహ్మజ్ఞానే. కానీ వాడు ఇప్పుడు ఎంత బ్రహ్మజ్ఞాని అయినా గత జన్మలో ఆత్మపరంగా ఉన్నత స్థితిలో ఉన్నాడు. కానీ వాడు శరీర పరంగా ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు. కాబట్టి వాడికి ఈ ఆధ్యాత్మిక ప్రచారము, ఈ ఆధ్యాత్మిక సేవ వాడికి అది ధర్మం కాదు. ఎందుకంటే వాడు శరీర పరంగా వాడు ఉండేది ఇంకా బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ఉన్నాడు. కాబట్టి వాడి ధర్మం అది ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ధర్మాలు ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటాయి. మన ఆత్మ యొక్క స్థితిని మీద, మన శరీరం యొక్క స్థితి మీద.
మనకి అందరికీ ఆధ్యాత్మికతలు వచ్చాక ఈ ఆత్మ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటాయని తెలుసు కానీ ఈ శరీర స్థితిని నెగ్లెక్ట్ చేస్తాం మనం. అందరికీ ఒకటే ఆపాదించేస్తాం మనం. అందరూ ఒకలా ఉండాలనుకుంటాం. తప్పు అది. అందరిది ఒక ధర్మం కాదు. చిన్నప్పుడు నా ధర్మం వేరే, పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా ధర్మం వేరే. ఇప్పుడు తల్లిదండ్రుల మీద అప్పుడు ఆధారపడి, ఇప్పుడు నా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. నేను నా పిల్లల్ని పోషించాలి తిరిగి. ఈ నా ధర్మం మారిపోతుంది ఇప్పుడు శరీరాన్ని బట్టి. అలాగే ఆత్మ యొక్క స్థితిని బట్టి కూడా నీ ధర్మం మారిపోతూ ఉంటుంది. కాబట్టి నువ్వు తెలుసుకొని అందరినీ ఒకలా చూడకు. ఎవరు ఏం చేయాలన్నది వారి యొక్క వర్ణము మరియు ఆశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ ఒకే స్థితిలో ఉండరు. కాబట్టి వారి వారి ధర్మాలు అనేవి సహజంగానే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది వర్ణాశ్రమ ధర్మాలు అనే కాన్సెప్ట్. ఇది ఒకసారి ఎప్పుడు పత్రి సార్ చెప్తే విన్నాను నేను, నాకు అర్థమయ్యింది. కరెక్ట్, ఇది వర్ణాశ్రమ ధర్మాలు వింటాం కానీ దాని గురించి మనకు తెలియదు. కాబట్టి ఇది ఇప్పుడు మన ధర్మం ఏంటి? ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాము. మనం ఆత్మపరంగా బ్రాహ్మణ స్థితిలో, ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానం వచ్చింది. ఇప్పుడు మనకి శరీర పరంగా, మనసు పరంగా, శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ఆత్మ, ఒకటి ఆత్మ వచ్చి మూడు పోతాయని కాదు, మూడు కలిపి ఉంటాయి మన దగ్గర. ఆత్మపరంగా మనం సేవలు చేస్తూ ఉంటాం. ఇవి ఉంటాయి మనకి, కానీ అక్కడ ఉంటాం. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆత్మపరంగా కొంచెం తగ్గించి గృహస్థాశ్రమంలో ఉన్న ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. ఆత్మపరంగా ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఉంటాం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటాము, అభ్యాసాలు చేస్తూ ఉంటాం. కానీ ఊరంతా తిరిగి ఇల్లు వదిలేసి తిరిగే ధర్మం మనకు లేదు. ఇప్పుడు ఒకవేళ అవకాశం ఉంది తిరుగుతాం మనం. ఇప్పుడు ఆదివారం వచ్చింది, నాకు ఇంటి దగ్గర ఖాళీ ఉంటాను, తిరుగుతాను. ఉద్యోగం మానేసి తిరిగితే అది అధర్మం. నేను ఇప్పుడు ధ్యానం చెప్పాలి అందరికీ, కరెక్టే, నిజమే, చాలా మందికి తెలియదు, కరెక్టే, నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలి. కానీ ఇప్పుడు నేను ఉద్యోగం వదిలేసి ధ్యాన ప్రచారం చేస్తే అది ధర్మమా అధర్మమా చెప్పండి? చూస్తే మంచి పని చేస్తున్నాడు వీడు, ఉద్యోగం కూడా వదిలిపెట్టేసి మొత్తం ధ్యానానికి అంకితం అయిపోయాడు. మరి ఇంటి సంగతి? నువ్వేం ధర్మం, నువ్వు రాంగ్. అది నువ్వు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటేనే, గృహస్థ ధర్మం చూసుకుంటూనే నువ్వు ఆధ్యాత్మికతలో ఉండాలి. అది నీ ధర్మము. అందుకని మనం ఏమన్నా సంసారమే నిర్వాణము అన్నాం. సంసారంలోనే నిర్వాణాన్ని మనం చూడాలి, నిర్వాణాన్ని మనం పొందాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే గృహస్థ ఆశ్రమం అంటే ప్రాక్టీస్ చేయాలి నిర్వాణాన్ని. కాబట్టి ఇది సంగతి. కాబట్టి మనం ఇవి అర్థం చేసుకుంటూ, ఈ వర్ణాశ్రమ ధర్మాలు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటూ, మన శరీర స్థితిని బట్టి ఆత్మస్థితిని బట్టి ధర్మాలు మారుతాయని తెలుసుకుంటూ, అందరినీ ఒకలాగే ట్రీట్ చేయకుండా మనం వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకుంటే మనకు అన్ని అర్థమవుతుంటాయి. కాబట్టి ఇది సంగతి మేడం. నాకు తెలిసిన దాన్ని కొంచెం చెప్పగలిగాను అని అనుకుంటున్నాను. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదు నాకు తెలుసు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు సార్. అది కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే అసలు అద్భుతంగా ఉంది. ఒక్కదాన్ని చక్కగా వివరించుకుంటూ, ఒక్కొక్క పాయింట్ వేలలో చూపించుకుంటూ ఎంత బాగా చెప్పారు. అది ఎంత నీట్ గా అర్థమైపోయింది అంటే మేము కూడా చెప్పొచ్చు సార్, ఇంకా నోట్ చేసేసుకోండి. చెప్పొచ్చు, వెరీ గుడ్, చెప్పొచ్చు. నీట్ గా చెప్పేయచ్చు అనమాట. అంత నీట్ గా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ మనుషుల యొక్క స్థితులు, వాళ్ళు ఏ స్థితిలో అంటే బాల్యంలో ఎలా ఉండాలి, యవ్వనంలో ఎలా ఉండాలి, వృద్ధాప్యంలో ఎలా ఉండాలి అన్నట్టు ఆ స్థితులను బట్టి, అంటే చదువుకునే వయస్సు, ఆ తర్వాత పెళ్ళైనాక, ఆ తర్వాత సంసారము, ఆ తర్వాత సన్యాసము, ఈ ఆశ్రమాలన్నీలో ఒక్కొక్క స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ వచ్చేసాయి చక్కగా. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా ఇది ఇంకా రాలేదే అనుకుంటున్నాం, మళ్ళీ ఆ టాపిక్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ వర్ణాలు అంటే ఏంటి అనేది నిజమే. అంటే ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వస్తుంది కదా సార్. ఏదైతే ఈ వర్ణాలు అంటామో, ఫస్ట్ జన్మ తీసుకోవడము, మొదటి జన్మలో వచ్చినప్పుడు అంటే ఆత్మ అనేది రాళ్ళు గాను, చెట్లు గాను, పక్షులు గాను ఇవంతా ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు, మొదటి జన్మగా ఉన్నప్పుడు, అప్పుడు శరీర స్థితి.
ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు మనసుతో పని చేస్తుంది. మళ్ళీ ఇంకొన్ని జన్మలు తీసుకున్నాక అప్పుడు అది బుద్ధితో పనిచేస్తుంది. ఇంకొన్ని జన్మలు ముందుకెళ్తే ఆత్మతో పనిచేస్తుంది. ఇది ఇలాగే అవును. కదా సార్ ఒకటి ఒకటి వికసిస్తుంది. వికసిస్తుంది. ఆ జన్మలు ముందుకు గింజగా వెళ్తూ ఉన్నప్పుడు మొలక వస్తుంది, మొలక తర్వాత మొక్క వస్తుంది, మొక్క వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి, తర్వాత ఫలాలు వస్తాయి కదా ఫైనల్. అలాగే మొట్టమొదటి జన్మల్లో శరీర పరంగా ఉంటాడు. కొంచెం ఆత్మ వికసించిన తర్వాత శరీరంతో పాటు మనసు అనేది ఏర్పడి అది వికసిస్తుంది. మనసు తర్వాత కొన్ని జన్మల తర్వాత మనసుతో పాటు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి మొలకెత్తుతుంది, మొలకెత్తి మళ్ళీ వికసిస్తుంది. ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది, వికసిస్తుంది. ఆ దాంతో ఫైనల్ అది. ఆత్మజ్ఞానం వికసించిన తర్వాత పండు అయిన తర్వాత ఆ పండు మళ్ళీ కొన్ని గింజల ద్వారా మళ్ళీ కొత్త వృక్షాన్ని కొత్త మొక్కని సృష్టించినట్టే వీడు ఆత్మజ్ఞానం కంప్లీట్ సంపూర్ణ వికాసం చెందిన తర్వాత ఈ ఆత్మ మళ్ళీ కొన్ని ఆత్మను సృష్టించే స్థితికి వెళ్తుంది, పూర్ణాత్మ అవుతుంది. అంతే. కాబట్టి ఆ స్థితులను బట్టి ఆ వర్ణాలు వచ్చాయి. కానీ రాను అంతే. రాను మార్పు వచ్చేసి వాళ్ళు అలా శూద్రులు అనేసి, వైశ్యులు అనేసి, క్షత్రియులు అనేసి, బ్రాహ్మణులని అవును. నిర్ణయించడం జరిగింది. కానీ ఒరిజినల్ గా ఇదే ఆ ఆత్మ స్థితిని వర్ణము అంటే రంగు అండి. ఆత్మపరంగా ఆత్మజ్ఞానం లేనివాడు అంటే శరీర పరంగా జీవించేవాడు ఒక ఆరా రంగు బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీన్నే తమో గుణం అంటారు. తమో గుణంలో ఆరా రంగు ఒక రంగులో ఉంటుంది. రజోగుణం వచ్చేసరికి అంటే మనసుతో జీవించేటప్పటికి దాన్ని శూద్రవర్ణం అంటారు. దీన్ని ఏమంటారు వైశ్య వర్ణం అంటే అది రెడ్ కలర్ లోకి వస్తుంది. ఆ ఆరా కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది. తర్వాత కొంచెం బుద్ధి స్థితికి వికసించిన తర్వాత ఆత్మ యొక్క కలర్స్ అంటే ఆరా రంగులు బ్లూ కలర్ లోకి మారుతాయి, నీలి రంగులోకి మారుతాయి. ఆ నీలి రంగు కలర్సే వచ్చేసరికి ఉన్నత స్థితి అంటే ఒక సాత్వికమైన స్థితిలో ఉన్న ఆత్మ యొక్క రంగు అది. అందుకని అది యాక్చువల్ స్పిరిచువల్ కలర్స్ అంటారు. స్పిరిచువల్ కలర్ అనేది ఈ క్షత్రియ వర్ణమే. అంటే మంచి చెడులు తెలిసి బుద్ధి వికసించే అప్పుడు ఒక రకమైన వర్ణం కలిగి ఉంటుంది ఆరా రంగు. తర్వాత ఆత్మజ్ఞానం కలిగేసరికి ఆత్మజ్ఞానంతో నిండిపోయేసరికి ఆత్మ యొక్క బంగారు రంగులతో దగదగా మెరుస్తూ ఉంటుంది. అందుకనే ఈ ఆరా వెనకాల బంగారు దేవుళ్ళకి పెడతారు. ఎందుకంటే బ్రాహ్మణ స్థితిలో ఆత్మజ్ఞాన స్థితిలో ఆరా యొక్క రంగులు దగదగా మెరుస్తూ బంగారపు రంగులో ఉంటాయి. అంటే ఆరా యొక్క రంగు మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వర్ణాలుగా వివరించబడ్డాయి. నలుపు, ఎరుపు, నీలము, ఆ తర్వాత బంగారు వర్ణము. బంగారు ఇప్పుడు కలర్స్ కనిపిస్తాయి అంటారు సార్ మెడిటేషన్ చేసినా? అంతే కదా మరి. మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళ ఆరా కలర్స్ వాళ్ళకి కనిపిస్తుంటాయి, కలర్స్ కనిపిస్తుంటాయి అంటారు. అదే అవును, కరెక్ట్. ఎక్కువగా బంగారపు రంగు దగదగా మెరుస్తుంది అంటూ ఉంటారు ఎక్కువ. కరెక్ట్. చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ ఈ రోజు. చాలా అద్భుతమైన విషయాలు, అవి కూడా ఎన్నో తెలియనివన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇందాక ఒక మేడం ఎవరో క్వశ్చన్ అడిగారు, అందులో అన్ని విశ్వం చూసుకుంటుంది అంటారు కదా, మన సంగతి ఏంటంటే అదే చెప్పాడు భగవద్గీతలో. నా వల్లనే సృష్టించబడ్డాయి కానీ నేను దానికి కారణం కాదు. తస్య కర్తారమమ విద్య కర్తారం అవ్యయం. దానికి నేను కారణము కర్తను నేను కాదు. అంటే ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయే తప్ప దాన్ని మనం ఏమి కావాలని మార్చుకోవాల్సిన పని ఏమీ లేదు. ఒక పిల్లోడు పుట్టిన తర్వాత నేను యవ్వనంలోకి వెళ్ళాలి, నేను ముసలివాడిని అవ్వాలి అనుకుంటాడు ఏంటంటే సహజంగా జరిగిపోతూ ఉంటది వాడికి. అలాగే ఈ విశ్వం ఈ ఏర్పాటు కూడా ఎలా చేయబడింది అంటే మానవ ఏర్పాటు కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా మారుతూ ఉంటుంది. ఇవి ఉన్నాయని తెలుసుకో కానీ దాన్ని మర్చిపో. ఏం చెప్పాడు? అవి ఉన్నాయని తెలుసుకో, వాటిని మర్చిపో. ఇవి ఉన్నాయా అని తెలుసుకో, వాటి గురించి మర్చిపో. తెలుసుకొని మర్చిపోవడం మంచిది. తెలుసుకోకుండా మర్చిపోతే అజ్ఞానం, తెలుసుకొని మర్చిపోతే జ్ఞానం. తెలుసుకో కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించు. ఎందుకంటే నువ్వేమి మార్చేది కాదు, అది జరుగుతూ ఉంటాయి. అంతే. పిల్లాడు పుట్టాడు, కొంచెం వయసు వచ్చింది, బాల్యంలో ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చింది అని తెలుసుకో చాలు. ఈ వయసులో ఉన్నాడంటే వృద్ధాప్యంలో ఉన్నాడు, వీడు యవ్వనంలో ఉన్నాడు అని తెలుసుకో, అంతే తప్ప మర్చిపో. దాని గురించి ఏమైనా ధ్యాస పెడతాం ఏంటండి? ఎప్పుడు వస్తుంది యవ్వనం, ఎప్పుడు వస్తుంది ముసలితనం? ఏం లేదు, అది సహజంగా జరిగిపోతుంటాయి.
అదే చెప్పాడు, తస్య కర్తారమిపం విద్య కర్తారమను. దానికి కర్త నేనే గాని దానికి నాకు ఏం సంబంధం లేదు అన్నాడు. దానికి కర్త నేనే గాని దానికి నాకు ఏ సంబంధం లేదు. అలాగే ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోండి, వాటి గురించి అవి లేకుండా చేసుకోండి. అవి ఉన్నాయని తెలుసుకోండి, అవి లేవని తెలుసుకోండి, అంతే. అర్థమైందా మేడం? ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, కానీ క్రిటికల్ పోయేం కాదు, కొంచెం అవగాహన అంతే. ఇది ఆత్మజ్ఞానం అంటే అవగాహన జ్ఞానమే మేడం. అవగాహన చేసుకుంటాం, దాన్ని ముందుకు అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తాం, అంతే. ఫుల్ ఆత్మ ఏ స్థితిలో ఉంది అని ఎలా తెలుసుకుంటాము అని ఏంటి అడుగుతుంది. మేడం? ఏంటండి? ఆత్మ ఇప్పుడు మన ఆత్మ ఏ స్థితిలో ఉంది అని ఎలా తెలుసుకుంటాము అంటున్నారు. మీరు ఏ స్థితిలో జీవిస్తున్నారు? ఈ శరీరం పరంగానే ఉంటున్నారా? మీ ఆలోచనలు అన్ని కానా పేనా సోనా కోసమే ఉందా మీ బతుకంతాను? అలా ఉంటే మీరు ఇందులోకి రారు, ఈ జూమ్ లోకి. అంత ఈ గోలంటే మీకు. అలాగే మానసికంగా మీకు వ్యాపారాలు, డబ్బు, ఆకాంక్ష ఎక్కువగా ఉందా మీకు? బాగా సంపాదించాలి, నా కీర్తి ప్రతిష్టలు కావాలి. మనస్సు ఏం చెప్తుందంటే నువ్వు నీ ఐడెంటిటీ కోరుకుంటే, నీ ఐడెంటిటీ కోసం జీవిస్తున్నావా నువ్వు? నాకు ఐడెంటిటీ తిండి కాదు, నాకు ఐడెంటిటీ కావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నాకు గుర్తింపు కావాలి, నన్ను గుర్తించాలి. లేకపోతే ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలని అనుకుంటున్నావా? లేదు అంటే నాకు ఆత్మజ్ఞానం, అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు భగవంతుడు అంటే ఎవరు, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఈ జన్మలేంటి అనే ధ్యాస నీకుందా? నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏం తెలుసుకోవాలి, దేని మీద ఉందో ఆ స్థితిలో ఉన్నట్టు నువ్వు. నీకేది ఉందో నాకు తెలిసిపోతుంది, నేను ఎందులో ఉన్నాను. శరీర పరంగాను ఉంటాము, మనసు పరంగా నాకు డబ్బులు కావాలి, కీర్తి ఎంతో అంత కావాలి, కానీ దీని మీద అంత ధ్యాస ఉండదు. నాకు మంచి చెడులు కూడా కావాలి, కానీ దీని మీద కూడా లేదు. నాకు ఏంటంటే ధ్యానం మీద, ఆత్మజ్ఞానం మీద ధ్యాస ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా మనకు అర్థమైంది. నీకు ఏ ధ్యాస ఎక్కువ ఉంటే ఆ స్థితిలో ఉన్నట్టు. ఇంకెవరు క్రియేట్ చేస్తారు? ఎవరు దాన్ని జడ్జి చేసేది ఎవరు లేడు, ఎవరికి వారే తెలుసుకోవాలి. అది ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నానా, వృద్ధాప్యంలో నాకు తెలియదు, ఎవరు చెప్పాలండి? మీరు ఏ వయసులో ఉన్నారు మీకు ఎవరు చెప్పాలి? అలాగే మీరు ఏ దశలో ఉన్నారో మీరే తెలుసుకోవచ్చు. మీ యొక్క మీ కర్మలను బట్టి, మీ ఆలోచనలు బట్టి, మీ భావాలను బట్టి, మీ ఇంట్రెస్ట్, మీ అభిరుచులను బట్టి మీకు అర్థమైపోతుంది దేని పరంగా ఉన్నారో ఆ స్థితిలో ఉన్నట్టు. ఏది తప్పు కాదు, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అన్ని మంచిదే. యవనం మంచిదే, వృద్ధాప్యం మంచిదే, బాల్యం మంచిదే. అన్ని దేని ఎంజాయ్మెంట్ దానికి ఉంది. బాల్యంలో ఎంజాయ్మెంట్ బాల్యానికి ఉంది, యవనానికి ఎంజాయ్మెంట్ యవనం ఉంది, వృద్ధాప్యంలో ఉన్న ఎంజాయ్మెంట్ వృద్ధాప్యంలో ఉంది. అన్నిటికీ ఎంజాయ్మెంట్ ఉంది. కాబట్టి ఈ స్థితిలో ఏ స్థితి తక్కువ కాదు, ఎక్కువ కాదు, అన్ని కూడా సరి సమానం. కాబట్టి కరెక్ట్, మంచి ప్రశ్న అడిగారు, ఎవరు మేడం అడిగారు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామన్నది మనకు తెలిసిపోతుంది. మన ఇంపార్టెన్స్ దేనికి ఉంది, మన ఇంట్రెస్ట్ దేని మీద ఉందో దాన్ని బట్టి. మీరు దేని మీద ఉన్నా కూడా ఏం భయపడక్కల్లా, ముందుకు వెళ్తారు. నెక్స్ట్ యవనంలో ఉన్నాడు ఖచ్చితంగా ముసలాడు అవుతాడు, అవ్వకుండా ఉండడు. చిన్నపిల్లాడు ఏం బాధపడగల, ఖచ్చితంగా వాడికి పెళ్ళి అవుద్ది, పెద్దోడు అవుతాడు, అవ్వకుండా ఉంటాడండి. అలాగే మీరు నాకు ఎక్కువగా బాడీ ప్లెజర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నా మీరు ఏం ఫీల్ అవ్వగల, నెక్స్ట్ లైఫ్ లో మీరు నెక్స్ట్ ఎదిగి మళ్ళీ నెక్స్ట్ స్టేట్కి వెళ్తారు, అంతే. ఎస్ మేడం. అది అలా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎలా వెళ్తారో అలాగే ఆత్మస్థితిలో కూడా మనసు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మస్థితికి అలా ఒక్కొక్క స్టెప్ చేరకుండా వెళ్తారు. అది ఈ జన్మలోనా తర్వాత జన్మలోనా అనేది మనం చేసుకునే సాధనను బట్టి ఉంటుంది. జన్మకి మారుతుంది. సంవత్సరానికి వయసు మారినట్టు, సంవత్సరానికి వయసు మారుతుంది, జన్మకి స్థితి మారుతుంది, ఆత్మ యొక్క స్థితి మారుతుంది. వయసు మారే కొద్దీ ఈ స్థితి కూడా మారుతుంది కదా మేడం. శరీరానికి సంవత్సరం మారే కొద్దీ దీనికి జన్మ, ఒకే జన్మలో రెండు స్థితులు ఎలా మారం, ఒకే సంవత్సరంలో రెండు రావులేండి. కాబట్టి ఆ స్థితికి చేరుకోవాలంటే మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ వెళ్ళాల్సింది. అది కామన్. అది ఎవరైనా జన్మలు ఎత్తాల్సిందే, జన్మలు ఎత్తకుండా ఎవరు ముందుకు వెళ్ళలేం కదా. అందుకనే ఏం వర్రీ లేదు నీకు. దేనికి వర్రీ? చిన్నపిల్లోడు నేను తండ్రి అయిపోతానని దేనికి వర్రీ? ఆడు అనుకుంటే మాత్రం అవుతాడు, అవ్వడు. దానికి ఎందుకు వర్రీ? అవుతాడు ఎప్పుడోకప్పుడు, ఆ టైం రావాలి. అదే విశ్వం చూసుకుంటుందండి. విశ్వం ఏం చూస్తుంది? సృష్టిలో సహజంగా జరుగుతుంటాయి. అలాగే నేను బ్రహ్మజ్ఞాన్ని అవ్వాలని ఉంది, కానీ దానికి టైం పడుతుంది. ఇప్పుడు నువ్వు క్షత్రియ స్టేజ్ లో అంటే నువ్వు ఇంకా బుద్ధి స్థితిలో ఉన్నావు, కొంచెం టైం పడుతుంది ఆత్మస్థితికి వెళ్ళడానికి.
ఇప్పటి నుంచి దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే అలా ముందుకెళ్తూ ఉంటాం. అన్ని ప్రతి దానికి కోర్స్ ఉంటుంది మేడం. ఆ కోర్సు దాటాకే నెక్స్ట్ కోర్స్కి వెళ్ళి ఎలిమెంటరీ క్లాస్ లెవెల్, ఎలిమెంటరీ లెవెల్, హై స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఎలా ఉంటుందో ప్రతిదానికి సిలబస్ కంపల్సరీ దాన్ని మనం చదవాల్సిందే. చదవకుండా ముందుకు వెళ్ళలేం. ఖచ్చితంగా. అందుకని నో హర్రీ, నో వర్రీ. నో హర్రీ, దేనికి తొందర, నువ్వు తొందరపడినా వెళ్ళలేవు. వర్రీ, దేనికి బాధ, వెళ్తావు కదా ఎప్పుడోకప్పుడు. నేను ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా బ్రహ్మజ్ఞాని అవుతాను, నాకు తెలుసు అది. ఈ ఆడపిల్ల ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు తల్లి అవుతుంది, గ్యారంటీ. దేనికి వర్రీ అమ్మాయికి? పత్రి సార్ చెప్పారు, దేనికి హర్రీ, తొందర దేనికి, తొందర పడినా కూడా అవ్వలేవు నువ్వు. వర్రీ దేనికి బాధ నీకు? ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు పోయాకైనా అవుతావు కదా, తల్లి అవుతావు, బాధ ఎందుకు నీకు? వర్రీ ఎందుకు? 10 జన్మలు పోయాకైనా బ్రహ్మజ్ఞానం అవుతాం. ఎస్ మేడం. ఓకే మాస్టర్స్, ఎంత చక్కగా చెప్పారు కదా సారు. మీకు ఏమన్నా ఇందులో డౌట్స్ ఉన్నా లేదా సార్ చెప్పిన విషయం మీద ఏమన్నా మాట్లాడాలన్నా చక్కగా అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. మీ వాళ్ళందరూ జ్ఞానులు అయిపోయారండి, పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు. ఆత్మస్థితిలో వెళ్ళడానికి ఏదో అడిగారు చూడండి. నమస్తే సార్. ఎవరది? నమస్తే మేడం. ధ్యానం చేయాలి సార్, జన్మలో కవర్ చేయడానికి సార్. ఏదో క్వశ్చన్ వచ్చింది చూడండి మేడం, ఎవరు సార్, మాట్లాడుతున్నారా? ఆత్మస్థితిలో వెళ్ళడానికి ఎంత ధ్యానం చేయాలి సార్? జన్మలు కవర్ చేయడానికి సార్, అంటే జన్మలు ముందు ఆత్మస్థితిలో వెళ్ళడానికి ఎంత ధ్యానం చేయాలి సార్? జన్మలు కవర్ చేయడానికి సార్ అన్నారు. నువ్వు ధ్యానంలోకి వచ్చామంటే ఆల్రెడీ ఆత్మస్థితిలో ఉన్నట్టే అండి. ఆత్మస్థితిలో ఉన్నాం కాబట్టే ధ్యానంలోకి వచ్చాం మనం. ఆత్మస్థితిలోకి వెళ్ళడానికి ధ్యానం కాదు, ఆత్మస్థితిలో ఉన్నవాడే ధ్యానంలోకి వస్తాడు. అవన్నీ మనం వచ్చేసాం. ధ్యానం చేస్తున్నామంటే ఆత్మస్థితిలో ఉన్నట్టే కదా. Yes, sir. ఎవరికి పెళ్లి చేస్తారంటే, పెళ్లి అయ్యారంటే ఆల్రెడీ యవనంలో ఉన్నవాడికి పెళ్లి చేస్తారు. ధ్యానము వచ్చిందంటే ఆత్మస్థితిలో ఉన్నట్టే. అవన్నీ శరీర స్థితి, మనసు స్థితిలో ఉన్నవాడు ధ్యానంలోకి రాలేరు. ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి. భక్తి మార్గంలోకి, పూజా మార్గంలోకి వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. జీవితం మీద భయం వాడికి. ధ్యాన మార్గం అనేది వాడికి జీవితంలో ఏదో సత్యం తెలుసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఆత్మస్థితిలోకి వచ్చినవాడు. అయితే మొలకగా ఉండొచ్చు, ఆ మొలక దశలో ఉండొచ్చు, ఆత్మజ్ఞాన స్థితిలో, ఆత్మస్థితిలో, లేకపోతే మొక్క స్థితిలో ఉండొచ్చు, లేకపోతే కొంచెం పెద్ద వృక్ష స్థితిలో ఉండొచ్చు. అది ఏ స్థితిలోనే ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞాన స్థితిలోకి వచ్చినట్టే వాడు. కాబట్టి నువ్వు కొంచెం ధ్యానం చేస్తున్న కొద్దీ ఆ స్థితి మెరుగవుతుంది ఖచ్చితంగా. ఎరువు వేసే కొద్దీ ఆ మొక్క బాగా బలంగా పెరిగినట్టు, ఏపుగా పెరిగినట్టు. ధ్యానం చేసే కొద్దీ, జ్ఞానం పొందుతున్న కొద్దీ ఆత్మ యొక్క స్థితి మారుతూ ఉంటుంది. ఎందుకు మారదంటే మారుతుంది. విశ్వామిత్రుడు అంతవరకు ఏం లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు, ధ్యానం చేసాడు, అయ్యాడు కదండి. అవుతాడు అలా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం ఎవరు మాట్లాడుతున్నారు? పద్మావతి గారా? పద్మావతి గారే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి, మీకు నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలు. ముందుగా జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. సార్, వర్ణాశ్రమ ధర్మాలు అంటే నాకు కూడా స్టార్టింగ్ లో వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఏం చెప్తారో సార్ అని చెప్పి అనుకున్నాను. జనరల్ గా అంత లోతైన నాలెడ్జ్ ఉంటే తప్ప ఇది చెప్తున్నారేమో అని గెస్ చేయటం కొంచెం వేరేగా ఉంటుంది. కానీ మీరు వర్ణం అంటే ఏంటి, ఆశ్రమం అంటే ఏంటి, శరీర ధర్మం, ఆత్మధర్మంలో ఈ వర్ణాశ్రమ ధర్మాలను చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకా మీ క్లారిఫికేషన్స్ కానీ, మీ యొక్క భగవద్గీత శ్లోకాల ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని పంచే విధానం కానీ చాలా బాగుంటుంది సార్. మేడం అన్నట్లుగా రాసేసుకొని మేము కూడా క్లాస్ చెప్పేయచ్చు. వెరీ గుడ్, చెప్పండి మేడం. ఇది యాక్చువల్గా నా కాన్సెప్ట్ కాదండి, ఇది పత్రిక సార్ దగ్గర విన్నదే నేను మీకు చెప్పాను. నా సొంత కాన్సెప్ట్. నాకు అంత జ్ఞానం లేదు. మీరు ఎట్లా తెలుసుకొని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను కదా. పత్రిక సార్ దగ్గర కాపీ కొట్టి మీకు చెప్పి మీరు ఎవరు వినకపోయి ఉంటారేమో కదా, కాబట్టి నేను చెప్తే మీరు అంటే కాపీ కొట్టినా కూడా చెప్పగలిగే ఆ స్కిల్ అనేది అందరి వల్ల కాదు కదా సార్. అందరు చెప్పినా కూడా ఎందుకు చెప్పుకుంటాం అంటే ఒకళ్ళ స్పెషాలిటీ, మీ స్పెషాలిటీ వేరు ఉంటుంది. ఆ క్లారిఫికేషన్స్ ఇచ్చే విధానంలో
శ్రీనివాసరావు సార్ అంటే కొంచెం ఆ యొక్క సార్ ఆత్మస్థితి టీచర్ లెవెల్లో కదా, మీరు ఆ చూస్తారండి. మేము పిల్లలకు ఎలా స్కూల్ టీచర్లు ఎక్స్ప్లెయిన్ మేడం, చేస్తారు, వాళ్ళ బుర్రలోకి దూర్చితే గానీ మాకు మనశ్శాంతి ఉండదు. పిల్లలకి అవతలోడు ఎలా చచ్చినా పర్వాలేదు పంపిస్తారు మాకు. అలా మాకు చెప్పేసి. అవతలోడు అవును ఏమైపోయినా పర్వాలేదు, అవతలోడి కళ్ళలోకి దూరాలి, అది కాదు మా సార్, బాధ. మీరు స్కూల్ టీచర్, ఇప్పుడు స్కూల్ టీచర్ చాలా మంది ఉంటారు, అందరినీ అనుకోం కదా. అట్లాగే సార్ యొక్క స్పెషాలిటీ ఇది. పత్రి సార్ది అయినా కూడా మనం కాపీ కొట్టి చెప్పడం కూడా చేత అవ్వాలి. అంటారు కదా ఎగ్జామ్ లో చూసి కాపీ కొట్టకుండా చేత అవ్వాలిరా అని చెప్పని అంటుంటారు కదా. అట్లాగే చెప్పడం కూడా మీరు స్కూల్ టీచర్ అయినప్పటికీ ఆ విధానం ఓకే ఉంటుంది సార్. వింటూనే అర్థమైపోయింది, ఇంక మళ్ళీ రిఫర్ చేసుకో అవసరం లేదన్నట్లుగా బాగుంటుంది అనమాట. అది ఓకే 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 మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం మనం Hi. హైదరాబాద్ థ్యాంక్ కలిసాం, యూ. గుర్తుందా? ఎస్ మేడం, కలిసాం జ్ఞాన మహాయజ్ఞాలో సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఎవరో ఒకసారి అడిగారండి, యవ్వనం వరం వృద్ధాప్యం శాపం అన్నారు, ఎందుకు? యవ్వనం వరం, అన్ని వరాలే గాని యవ్వనం వరం అంటే యవ్వనంలో అన్ని బాగుంటాయి కాబట్టి అది వరమే కదా. వృద్ధాప్యంలో అన్ని జవసత్వాలు ఆ అన్ని తగ్గిపోతాయి కాబట్టి కొంచెం శాపం అంటే ఏంటి, శాపమేమి కాదు అది. అది రాంగ్ స్టేట్మెంట్ యాక్చువల్ గా. జనరల్ గా ఏమంటారంటే యవ్వనంలో లైఫ్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, వృద్ధాప్యం వచ్చాక బాధపడతారు కాబట్టి అది శాపం అనుకుంటారు. కానీ ఏది శాపం కాదు, ఏది వరం కాదు, అన్ని వరాలే. బాల్యము వరమే, వృద్ధాప్యము వరమే, యవ్వనం వరమే, ఏది వరం కాదు, అన్ని వరాలే. దాని దాని యొక్క దాని ధర్మం తెలుసుకుంటే, ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే అన్ని వరాలే. వృద్ధాప్యంలో ధర్మం ఉంది కదా. ధ్యానం లేని వాడికి అన్ని శాపమే. వృద్ధాప్యం అంటే యవ్వనం కూడా శాపం. యవ్వనంలో సూసైడ్ చేసుకుంటాడు, ఎందుకు? అది నిజంగా వరం అయితే సూసైడ్ చేసుకుంటాడు అంటాడు అంటే వాడికి దాని ధర్మం కూడా తెలియదు వాడికి. ధ్యానం చేసేవాడికి ఏదైనా, ఇప్పుడు ధ్యానం చేసేవాడికి ఎప్పుడు మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా అని చూస్తాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే శుభ్రంగా నేను తిరుక్కోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. నేను చూస్తున్నాను ఎప్పుడు నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని. నాకు నా వృద్ధాప్యం శాపం ఎలా అవుతుంది నాకు? నేను శుభ్రంగా తిరుగుకుంటాను, అన్ని ఊర్లు తిరుగుతాను, నేను వాళ్ళని వదిలేసి. ఇప్పుడు నేను వదిలేసి తిరగలేకపోతున్నాను, మనసు లోపల గిలగిల్లాడిపోతుంది. నాకు వృద్ధాప్యం నాకు వరం. నాకు ఎప్పుడు వృద్ధాప్యం వచ్చి అన్ని చేసుకుంటానని చూస్తున్నాను. నిజంగా నాకు శాపం కాదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ప్రతి దశ కూడా వరం. సార్ 1 minute. ఎవరది? శ్రీలక్ష్మి గారు ఆ, అనుకుంటామండి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది వానప్రస్థ ఆశ్రమం అంటే ఏంటంటే అసలు మోహం అంతా పోవాలి, ఉమ్, పూర్తిగా మోహం పోవాలి. అన్ని అప్పగించేసి అసలు ఈ ఇల్లు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఇవన్నీ నావి కాదు, నేను ఎక్కడో దగ్గర కందమూలాలు తింటే, ఏవో ఒకటి కందమూలాలు మీన్స్ ఏంటంటే ఉప్పు కారం ఈ షడ్రుచుల మీద మన పంచేంద్రియాలని అదుపులో ఉంచుకోవడం. ఉమ్, పంచేంద్రియాలను అదుపులో ఉంచుకున్నప్పుడు వీటిని అన్నింటినీ మనం ఉంచుకోగలుగుతాం. అవన్నీ ఉమ్, వదిలేసి ఎప్పుడైతే వనప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోతామో అది ఆత్మస్థితిని పొందడం అంటే పూర్తిగా. మీరు చెప్పేది ఉమ్, చూసారా, ఛానల్లోకి వెళ్ళడం అనేది ఆత్మస్థితి అని. అది ఒక ఒక అంటే 100% కరెక్ట్. పూర్తిగా ఇంకా మన మీద మనకే అలా ఉండి ఉండి ఆ ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచేసుకుంటా, అబ్బా నేను ఏమైనా సరే వాళ్ళ ధ్యానం ఎలాగైనా చెయ్యాలి, మానకూడదు అనేది ఒక దీనిగా పెట్టుకుని మనం చేస్తాం. మీరు అన్నది అది కరెక్ట్, వానప్రస్థాశ్రమం ఇది కరెక్ట్. కానీ ఈ నవ్వేడేసి దేనికి కూడా లేదు, అన్నింటికీ బందికానాలే కదా, వెళ్ళడానికైనా చెయ్యడానికైనా ఉండడానికైనా. అది ఉమ్. అంటే నాకు తెలిసిన వృద్ధాప్యం వానప్రస్థాశ్రమం శాపం అంటే అది. చెప్పండి చేయండి మేడం. మేడం. వృద్ధాప్యం శాపం అని అడిగారు కదా సార్. అది ఒకళ్ళ మీద ఆధారపడాలి అని అన్న ఉద్దేశంగా వాళ్ళు అడిగారా అంటారా? ఆధారపడాలి అనుకుంటే ఆధారపడుతుంటాం మేడం. మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఉమ్, దేనికి ఆధారపడతాం మనం? అంటే మన మన శరీరం మన భావం మన భావం అలా ఉంటుంది, నేను వీళ్ళ మీద ఆధారపడాలి. పిల్లలు చూస్తారు కదా, చూసే వాళ్ళు చూస్తారు, మనకి వాళ్ళు సహకరిస్తుంటారు కదా, చూస్తారు, మనం చూస్తే వాళ్ళు చూస్తారు. చూస్తారు కదా. అది మన ఫీలింగ్, అది నేను వీళ్ళ మీద ఆధారపడుతున్నానేమో. మరి చిన్నప్పుడు నీ పిల్లలు నీ మీద ఆధారపడలేదా? వాళ్ళు అలా అనుకున్నారేంటి?
చిన్నప్పుడు నీ పిల్లలు నీ మీద ఆధారపడే కదా బ్రతికారు. పెద్ద అయ్యాక వయసు వచ్చిన తర్వాత నీ పిల్లలు నీ మీద అది సహజం, అది ఆధారపడడం అంటారు అది. అందుకని తల్లిదండ్రులను చూడాలి, చూడడం వాళ్ళ బాధ్యత, ధర్మం అది. మన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నేను వీళ్ళ మీద ఆధారపడుతున్నాను అని వాళ్ళ మనసు, చెప్పినాం కదా, మనసులో ఆ పాత భావాలు అలా గూడు కట్టుకుపోయి నేను వీళ్ళ మీద ఆధారపడుతున్నా. వాళ్ళు బాగానే, వాళ్ళకి మా తల్లిదండ్రులు చూడడం మహాభాగ్యంగా ఫీల్ అవుతారు వాళ్ళు. నువ్వు నేను వీళ్ళ మీద ఆధారపడిపోతున్నానేమో, నాకు ఈ పరిస్థితి రాకూడదు, ఎందుకు వచ్చిందని. ఎందుకు రాదు? ముసలయ్యాక నువ్వేం చేస్తావు? ఏమో పీటీ ఉషాలా పరిగెడతావా? ఎక్కడ పరిగెడతావు? పిల్లల మీద ఆధారపడడం, పిల్లలు భాగ్యం, వాళ్ళకి నిన్ను చూసుకునే భాగ్యం కలిగింది వాళ్ళకి. అది వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే రుణం తీర్చుకుంటాను. నీ చిన్నప్పుడు వాళ్ళకి చేసావు నువ్వు, నీకు పెద్ద అయ్యాక వాళ్ళు చేస్తారు. అది రుణం, అది బాధ్యత కూడా కాదు, అది గొప్ప, అది ధర్మం, అది భాగ్యంగా ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళ మీద నేను ఆధారపడుతున్నాను ఆ భావాలు తీసేయాలి. ఆధారపడితే ఎవరి మీద ఆధారపడుతున్నా? మన పిల్లలే కదా. మన పిల్లలు మనకు చేసుకోవడానికి. ఇప్పుడు నా తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా నాకు అది ఇవ్వరంటే నేను ఎంత ఆనందం, అప్పు చేసేనే ఇస్తాను నేను, నాకు ఎంత ఆనందం. ఎందుకంటే నా అమ్మ అడిగింది. వాళ్ళు నా పిల్లల్ని ఆధారపడుతున్నానేమో అనుకుంటే వాళ్ళు తప్పు, అది నేనేం చేయను, నాకు ఎంతో ఆనందం. కాబట్టి వృద్ధాప్యం వచ్చాక అలా ఫీల్ అవ్వకూడదు. సరే, వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళ భాగ్యంగా భావించి మనం అవకాశంగా అది చూడాలి తప్ప. అదే అన్నాం కదా, ఇక్కడ లోపం ఉంది. మేడం గారు ఇందాక చెప్పినవి కూడా, ఇక్కడ అన్ని మనం ఏమనుకుంటామంటే పిల్లలు పుట్టాక వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మనమే చూడాలనుకుంటాం. వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళు చాలా నేను చూస్తే తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటారు. అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డల సామెత ఉంది కదా తెలుగులో. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇండివిజువల్, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నాకు ఇండివిజువాలిటీ ఉండాలని కోరుకుంటారు. నువ్వు అందులో దూరి మొత్తం వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు తెస్తావు. నీ వల్ల వాళ్ళకి గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరు ఏదో పడతారు, పడినవండి. కొత్తలో గొడవలు ఆడుకున్నా నువ్వు ఏమైనా సర్ది చెప్పడం అలాంటి పనులు చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ మధ్యలో తలదూర్చకూడదు. ఇప్పుడు ఎక్కువ ఈ ఈ ఈ విడాకులు వచ్చేది ఎక్కువ తల్లిదండ్రుల వల్లే వస్తున్నాయి. పూర్వకాలం అలా కాదు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ బాధ ఏదో పడతారులేని వదిలి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళకి పిల్లలు పుట్టాక అంతా వీళ్ళ డెసిషనే. నా డెసిషన్ రా, నువ్వు నా మాట వినవా అంటే వాడికి మండిపోతుంటది. మా అమ్మ నా జీవితకాలం అంతా మా అమ్మ మాట వినాలా నేను, ఇంకా నా బతుకంతా మా అమ్మ మాట వినాలి. మనకి ఎక్కడ అవసరమో అక్కడ వాళ్ళకి మనం సలహాలు ఇవ్వాలి. అవసరం లేని చోట సలహాలు ఇవ్వకూడదు. అంతే తప్ప ఇంకా అన్నిట్లోని నా హ్యాండే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలనుకుంటే ఇంకా నీకు ఇప్పుడు ఇంకా వానప్రస్థాశ్రమం ఎక్కడ ఉంది, సన్యాసాశ్రమం ఎక్కడ ఉంది చెప్పండి? అంతా ఒకటే ఆశ్రమం. నీకు గృహస్థాశ్రమంలోనే కూరుకుపోయి ఉన్నాము. కాబట్టి చెప్పింది ఏంటంటే ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి దాటాలి నువ్వు. మనం ఏం చేస్తాము, ఇంకా పట్టుకొని వేలాడుతూ ఉంటాం. అవి చెప్పింది అదే, నువ్వు దాటాలి. ఆ దాటాలి, అదే చెప్తారు కదా. ఆత్మజ్ఞానం ఉన్నవాడు తెలుసుకుంటాడు. వాడికి బోల్డ్ అంత పని ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లల మీద ధ్యాస ఉంటుంది వాడికి. పెళ్ళిళ్ళు చేసి హాయిగా ఉండండి నాయన, హ్యాపీగా ఉండండి, గొడవలు ఆడుకోవద్దు, మీరు చక్కగా జీవించండి, ఆనందంగా ఉండండి అని చెప్పుకొని ఈవిడ ధ్యానం మీద చెప్పుకుంటుంది, ఈవిడ ధ్యానం మీద ఆవిడ చేసుకుంటుంది, హాయిగా ఉంటుంది ఈవిడ. ఆత్మజ్ఞానం లేని వాడికి ఏ దశ అయినా కూడా దుఃఖమే. ఆత్మజ్ఞానం ఉన్నవాడు ప్రతి దశలోనే ఆనందంగా ఉంటాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ శ్రీనివాసరావు గారు. అయ్యా నమస్తే సార్. ఇప్పుడు దాని మీద మాట్లాడుతున్నాం కదా, మనకి యవ్వనం అనేది వరం అనేసి, వృద్ధాప్యం అంటే అది శాపం అంటున్నారు కదా, అది ఏ ఉద్దేశం చెప్పుకుంటారంట సార్? నేను అనుకోవడము, యవ్వనంలో ఉన్నప్పుడే అన్ని పనులు చక్కబెట్టుకోని ఆయన, ఇప్పుడు మన ధ్యానమే ఉందనుకోండి, యవ్వన దశలోనే ధ్యానం నేర్చుకుంటేనే కదా. అదే వృద్ధాప్యంలో మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, వృద్ధాప్యంలో ఆయన కూర్చోలేడు, నిలబడలేడు, ఆయన ఏం ధ్యానం చేయగలడు, ఆత్మజ్ఞానం రాదు కదా. ఆ ఉద్దేశంతో చెప్పుకుంటారనుకుంటున్నాను సార్ నేను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ ఆన్సర్ సార్. చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా యవ్వనంలో ఉన్నప్పుడే చేయనైనా పోస్ట్ పోన్ చేసుకోబాకు అని చెప్పలేవు. తర్వాత అది సార్ వెరీ గుడ్ ఆన్సర్. దానివల్ల వెరీ గుడ్ సార్. అనుభవజ్ఞులు అందరూ ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు అయ్యి, నన్ను అడగాల్సిన ప్రశ్న నాకు ఇంకా మొన్న ఇంకా ఈ పెళ్లి 10 సంవత్సరాలు కూడా అవ్వలేదు సార్.
మీరు అందరూ వద్దంటున్నారు మీరు అందరూ ఎప్పటి ఉన్నారు నుంచో గ్రూప్ లో. మేము వచ్చి దీంట్లోకి వచ్చి ఒక సంవత్సరం అయింది. మీరు ఎప్పటి నుంచో ధ్యానంలో ఉన్నారు. సీనియర్ సార్, నేను గృహస్థాశ్రమంలో నాకంటే కానీ మీరు చాలా సీనియర్. బాగా చెప్పారు సార్, మీరు బాగా చెప్పారండి, చెప్పడంలో చాలా బాగా చెప్పారు. మాకు అర్థం అవనివి కూడా మీరు బాగా చెప్పారు, చాలా బాగా మాకు తెలియనివి కూడా చెప్పారు. కాకపోతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. మీరు ఇప్పుడు అన్నారు కదా తల్లిదండ్రులు ఎందుకు పిల్లల్ని తల్లిదండ్రులు చూడరా పిల్లలని, కానీ మేము ఒకటైతే ప్రత్యక్షంగా చూసాం సార్. మేము ఒక హాస్పిటల్కి వెళ్ళామండి. చాలా పెద్దవాళ్ళండి, మాక్సిమం 70-80 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. పిల్లలు అమెరికాలో ఉన్నారట, వీళ్ళనేమో ఎక్కడో మంచి ఖరీదైనటువంటి వృద్ధాశ్రమాల్లో ఉంచారట. ఆవిడకి హాస్పిటల్లో బాగాలేకపోతే ఆ వృద్ధాశ్రమంలో ఉండే ఈ మిగతా ముగ్గురు వృద్ధులు ఆవిడని తీసుకొచ్చారండి ఆసుపత్రికి. బోర్డు సంపాదిస్తున్నారు అక్కడ కొడుకులు. వాళ్ళకి తినటానికి తిండి లేక మేము అప్పడాలు ఇస్తే ఎలా తిన్నారు తెలుసా అండి, నిజంగా నాకైతే ఏడుపు వచ్చింది ఆ రోజు. మా బాబు అప్పుడే అనేసాడు, నాకు ఏ కంట్రీ వచ్చినా నేను మిమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళను, ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏమండి మిమ్మల్ని ఏమండి వదిలి వెళ్ళను అని. నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఇప్పుడు ఈ పిల్లల్ని అమెరికా పంపింది ఎవరండి? అంతే, తల్లిదండ్రులు చేసిన తప్పే. చిన్నప్పుడేమో తల్లిదండ్రులే కదా సార్. మరి హాస్టల్లో పంపింది వీళ్ళు వేస్తారండి, కాబట్టి, పంపింది వీళ్ళు చిన్నప్పుడు కాబట్టి హాస్టల్లో మరి వాళ్ళు వేస్తారండి. బాధపడ్డం ఎందుకండి? వాళ్ళు ఒరే ఒకడిని అమెరికా పంపు, ఒకడిని ఇండియాలో ఉంచాలి. అలాంటప్పుడు ఒరే బాగా వీడు వింటాడేంటండి, సంపాదించండి, బాగా అమ్మా వాడు వింటాడేంటి, వింటారమ్మా. వాడిని అమెరికా పంపాగా నేను ఆస్ట్రేలియా వెళ్తాను అంటాడు వీడు. అంతే. అదే చెప్తున్నా కదమ్మా మేడం గారు, తల్లిదండ్రుల యొక్క ఆశ అత్యాశలు ఉంటాయి. చాలా ఏడుపు మనం వచ్చింది చూసే సార్ వాళ్ళని వినండి, చూస్తే. మీకే కాదు ఎవరికైనా, మనం చూసేది ఒకటి ఉంటుంది మేడం, వెనకాల కాన్సిక్వెన్సెస్ దానికి పరిస్థితుల కారణం వేరే ఉంటుంది. ఆ కారణాలన్నీ మనకు తెలియవు కదా, మనకు ఆ పరిస్థితి చూసి మనం బాధపడతాం, కరెక్టే అవునా? కాబట్టి రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఆ రకరకాల పరిస్థితుల్ని మనం 1,00,000 పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులన్నింటినీ మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కు వస్తుంది. అంతే. అట్టుగా మీరు చెప్పింది కరెక్టే. చాలా ఎంత రోజైతే నాకు మా బాబుకి కూడా చాలా బాధ అనిపించిందండి. అంతే మేము ఫుడ్ కదండి, పట్టుకెళ్ళిన అంతే కదా. వాటిలో అప్పడాలు ఎంత అండి, నిజంగా వాళ్ళు తినలేరు, ఆ పిల్లలు అంతంత సంపాదిస్తున్నాడు, వాటిని కూడా అంతే వాళ్ళు కదా. ఎంత అపురూపంగా తిన్నారో. ఇంకా ఆ దెబ్బతో మా బాబు ఫిక్స్ అయిపోయాడు, ఎక్కడికి ఏ కంట్రీ కాదు ఏది వచ్చినా విడిచిపెట్టి వెళ్ళాము, ఒకవేళ వెళ్ళినా అంతే మిమ్మల్ని కదమ్మా. తీసుకెళ్ళిపోతామని. అది అది వెళ్ళినా తల్లిదండ్రులను తీసుకువెళ్ళాలి, లేదంటే తల్లిదండ్రులకి వాళ్ళు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలి మేడం. పిల్లల బాధ్యత, అది ధర్మం. అది ఇందాక మీరైనా ఆయన నేనైనా వృద్ధాప్యం ఎవరైనా. శాపం అన్నారు చూసారండి, అతను ఎవరో పెట్టింది అది. అది మరి అలాంటి వాళ్ళకి ఆ వృద్ధాప్యం శాపమే అయింది కదా పాపం. వాళ్ళు లేచి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళలేరు, ఒక టెస్ట్ చేయించుకోలేరు, మరో మనిషి పక్కన ఉండాలి, ఎవరున్నారు? ఆ వృద్ధాశ్రమంలో ఉండే ఇంకో 2-3 కలిసి ఆవిడ్ని తీసుకొని వచ్చారు వీల్ చైర్ లో. ఉమ్, మరి అది ఒక విధంగా శాపం అనే అనుకోవాలి. అంటే వాళ్ళు ఓకే. ఆ తల్లిదండ్రుల దశలో పర్ఫెక్ట్ గా ఉంటే ఈ వృద్ధాశ్రమ దశలో పర్ఫెక్ట్ గా ఉండేవాళ్ళేమోనమ్మా అవును, కదా. ఇప్పుడు అన్ని హాస్టల్లో అన్ని వేసేస్తున్నారు అన్ని కదా. పర్ఫెక్ట్ గా ఉంటే ఇవి కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది కదా. అవును, చిన్నతనం నుంచి ఆ జ్ఞానం వచ్చి పెళ్ళైనాక ఎలా సార్ చెప్పారో అలాగే అన్ని పాటిస్తూ వస్తే అప్పుడు ఆ పిల్లలకు కూడా ఆ జ్ఞానం వాళ్ళు అందించగలుగుతారు. అవును. వృద్ధాశ్రమం అప్పుడు మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టేజ్ అనేది సరిగా లేనప్పుడు, బేస్మెంట్ అనేది సరిగా లేనప్పుడు మిద్దె నిలబడాలంటే ఎట్లా? సార్ చెప్పింది స్టార్టింగ్ నుంచి ఎలా పాటించాలో అవన్నీ పాటిస్తూ వస్తే ఆ వృద్ధాశ్రమం కూడా బాగానే ఉంటుంది. ఇవాళ ఆ స్టేజ్లో సరిగా లేరు, అప్పుడు ఎలా వస్తుందండి? చేసేవన్నీ బేస్ నుంచి సరిగ్గా చేసుకుంటూ వస్తే అది కూడా బాగానే ఉంటుంది. అవునండి, చిన్నప్పుడే తీసుకెళ్లిపోయి హాస్టల్లో వేసేస్తున్నారు, మంచి మార్కులు 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 మార్కులు, అందువల్ల వాడికి కాబట్టి ర్యాంకులు అప్పుడు ర్యాంకులు వాళ్ళు దాన్ని ర్యాంకులు. స్వీకరించాల్సిందే కదా. అంతే మరి. ఆ స్థితిని కూడా ఎంజాయ్ కాదు చేయాలి. మేడం, అంతే. చిన్నప్పుడు వాడిని నువ్వేస్తే పెద్దయ్యాక వాడు నిన్నేసేస్తాడు లాస్ట్. అంతేనా? వాళ్ళని హాస్టల్ వేసేమో ఇప్పుడు మనల్ని వీళ్ళని వృద్ధాశ్రమం వేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. చేస్తున్నారు కాబట్టి అక్కడ అయ్యో నువ్వు ఎలా నాయనా. ఉన్నావు ఇక్కడ అలాగే ఉన్నావు. అప్పుడు దాన్ని పిల్లల విషయంలో నువ్వు హ్యాపీగా ఉన్నది అనేది కూడా తప్పే అక్కడ. అంతే. బాల్యం అనేది హ్యాపీనెస్ అనేది తప్పే అక్కడ. ఎప్పుడైతే మేడం వృద్ధాశ్రమం కూడా హ్యాపీ కాదు.
ఎందుకండి భారతంలో మేడం ధృతరాష్ట్రుడు 3 ఏళ్ల పాటు భీముడి చేత ఎన్ని మాటలు అనిపించుకున్నాడండి. అందరూ బానే చూసారట, భీముడు మాత్రం ధృతరాష్ట్రుడిని ఎప్పుడు ఏదో ఒక సూటిపోటి మాటలు అనేవట. అంతా అయిపోయాక విడిపోవచ్చు కదండి. ఆ 3 సంవత్సరాలు కూడా అతనికి ఆ యోగం రాసి పెట్టింది. ఆ తర్వాత ఈ గాంధారిని, కుంతిని వీళ్ళందరినీ వేసుకుని అప్పుడు వనప్రస్థాశ్రమానికి వెళ్ళాడు. ఓకే, అది కరెక్ట్. ముందే బాగుంది వెళ్తే ఉండవు కదా. అది మేడం. ఓకే అండి, బాగుంది. చాలా విషయాలు బయటకు వచ్చేసారు. చాలా మంది డౌట్స్ వెరీ కూడా గుడ్. క్లియర్ అయిపోయాయి. ఎంతమంది ఓకే, అవ్వలేదు, ఉంటాయి. అడిగిన వాటికు మిగతా వాళ్ళకు కూడా డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి. Yes, sir. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా అడుగుతారా? చక్కగా అన్మ్యూట్ చేసుకొని అడగచ్చండి. ఎవరైనా మాట్లాడాలా? ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు సంబంధించి కానీ, ధ్యానానికి సంబంధించి కానీ, అన్ని అలా క్లియర్ చెప్పారు. ఇంకా అడగటానికి ఏమి లేవులేండి. అడిగిన డౌట్లు ఉన్న డౌట్లు అన్ని పోయినాయి. ఇంకా నిద్ర వచ్చేస్తుంది మేడం గారికి. ఆ, పిల్లల్ని హాస్టల్లో పెట్టాలంటే వాళ్ళ భవిష్యత్తు కోసమే కదండి పెట్టేది హాస్టల్లో. అంతే కదా మేడం. ఇప్పుడు మన ఏది దగ్గర రాంగ్ కాదు చదువు మేడం. చదవరు కదా, మనకంత చదువు చెప్పలేము. మేడం, వాళ్ళ హాస్టల్లో ఉంటేనే ఏది రాంగ్ కాదు, అన్ని ఆ, కరెక్టే. అన్ని ఏది కరెక్టే. ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటాయి, అంతే. అంతే కదా. ఓకేనా? అందరి అప్పుడు జీవిత పరిస్థితులు ఒకలా ఉండవు కదా. పిల్లలు బాగుండాలి, ఒక్కొక్కరి బాగా పరిస్థితులు చదవాలి, ఒకలా పైన ఉంటాయి. బాగా సంపాదించాలి, వాళ్ళు బాగుండాలి, ఇది ఉంటే మనం పంపిస్తారు కదా. అది మనం చెప్పే విషయాలు జనరల్ గా చెప్తుంటాం మనం. అంతేలేండి. లలితా అవునండి. మేడం చెప్పినట్టు ముందు నుంచి ఫౌండేషన్ నుంచి బాగుండాలి సార్. అది కరెక్ట్. ఫౌండేషన్ నుంచి కూడా పిల్లలకి తల్లి విలువ, తండ్రి విలువ తెలియాలి, తల్లిదండ్రులకు పిల్లల విలువ తెలియాలి, రెండు ఉండాలి. ఇందాక మీరు ఇంకొకటి అన్నారు, మీకు ఏదైనా సలహా అడిగినప్పుడు చెప్పాలి, లేనప్పుడు ఊరుకోవాలని. అది కూడా 100% కరెక్టే. కరెక్టే కదా మేడం. ఊరికే తగుదనమ్మని దూరకూడదు కదా. ఆ, ఉమ్. అది కూడా బాగుంది మేడం కరెక్ట్. గారు అన్నట్టు. హాస్టల్లో పిల్లలు వాళ్ళ బాగు కోసమే వేస్తున్నాం కదా, చూడలేక కాదు కదా పిల్లల్ని. ఇవన్నీ చూడలేక ఉంటాయి మేడం. అంటే కాన్సెప్ట్స్ మనం జనరల్ గా చెప్తుంటాము, వాటిని బట్టి మనం అవగాహన చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ యాజిటీజ్ గా అలా ఉంటాయని కాదు. అదేలేండి. అవునులేండి. అట్లే అంటే జరిగే విషయాలు మేడం గారు అన్నట్టు ఫౌండేషన్ లెవెల్ నుంచే ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య ఉంటే చివరి స్థితికి వచ్చేసరికి మనిషి జీవితం ఎవరికి దుర్భరంగా ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. మనం కొన్ని ప్రాపంచిక సంపదలు కొనో వేటి కోసమో మనం వాటి దృష్టిలోనే మనం, అది ఇంపార్టెంటే కానీ అవును. వాటి దృష్టిలోనే ఉంటూ ఆధ్యాత్మికత అనేది లేకుండా ఆత్మజ్ఞాన పరంగా మనం ఏ విధంగానూ లేకపోతే మన మానసికంగానే ఉన్నప్పుడు, మనస్పరంగా ఉన్నప్పుడు అంత గందరగోళంగా ఉంటుంది. ఒక తల్లి ఒకలా ఉంటుంది, బిడ్డ ఒకలా ఉంటాడు, భర్త ఒకలా, అలా రకరకాలుగా ఉంటారు. ధ్యానం అనేది ఎందుకు ఇంతలా మనం ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత మందికి ఎందుకు చెప్తున్నాం అంటే, ధ్యానం వచ్చేసరికి జీవితం అంతా సక్రమంగా, ఒక క్రమబద్ధంగా, అందంగా, అద్భుతంగా ఉంటుంది. అది ఏ దశ ఉన్నా. ధ్యానం లేకపోయిన జీవితం మాత్రం ఏదో ఒక దశలో అది దుర్భరంగానే, కాస్త అసంతృప్తిగానే, ఎంతో కొంత దుఃఖభరితంగానే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉండాల్సింది లేదు అక్కడ. మనిషికి ఉండాల్సింది ధ్యానము. అది లేనప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఆ లోటు, అసంతృప్తి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎస్ మేడం. కొంతమంది చదువు లేకపోయినా పిల్లలతో ఆ ప్రేమ భావన ఉన్నప్పుడు చదువున్నా కూడా కూడా మనం జ్ఞానం అనేది ఉండదు. వదిలిపెట్టి ఉండలేం కదా అది కూడా సార్. ఒక పాయింట్. అట్లా అమ్మా ఏంటమ్మా? పెద్దవాళ్ళం అయ్యాక పిల్లలతో ఆ సంబంధం బాగా, బాండింగ్ బాగున్నప్పుడు వదిలిపెట్టి మనం కూడా ఎక్కడికి పోలేం కదా సార్. మరి ఇంకా మళ్ళీ దాంట్లోనే పడి మనం ఆ ప్రేమలోనే ఉండి ఏం తెలుసుకోలేకుండా పోతాం కదా సార్. మరి అదే మేడం, అదే చెప్పేది. చెప్పింది కాన్సెప్ట్ అదే కదా. ఏ స్థితిలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అదే అక్కడ అది తుంచుకోవాలి. ఇంకా ఇంకా ఇక్కడికి ఈ ప్రేమ ప్రేమ ఉంటుంది, పిల్లలతో ప్రేమ ఉంటుంది. పిల్లలు వాళ్ళ గురించి మనం ఎక్కువ యోచించకూడదు. అదే మనం సార్ వాళ్ళ ఎక్కువ గురించి ఎక్కువ యోచించకూడదు. వాళ్ళకి ప్రతిదీ మనకి అవసరాన్ని సలహాలు ఇవ్వాలి, కానీ ఇంకా మన లైఫ్ ని ఇంకా వాళ్ళ మీద దృష్టి ఇంతవరకు పెట్టాం. ఇంకా పెళ్ళి అయ్యాక కూడా దృష్టి పెడితే మన లైఫ్ లో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి మంది? అంతే సార్, అంతవరకే అంతేనా? ఉండాలి. ఎంతవరకు అంతవరకు ఉండాలి. కరెక్ట్ సార్. అది తర్వాత వాళ్ళ అవసరం వచ్చి, ఇప్పుడు పిల్లడు మనవడు పుట్టాడు, మన దగ్గర తెచ్చి పెంచుకుంటాం. ఎంత ఆనందం మనకి. అది భారమే కాదు, పెంచుకుంటాం కదా. అదే సార్. అవునా? ఇంకా అలా అన్నీ ఎక్కువగా ఉంటాయి, అలా ఆనంద ఉంటే పాటలు కూడా అన్నీ మనం ఉంటాయి.
దూరం ఎక్కువగా ఇంకా అవ్వలేకుండా ఇంకా అక్కడే ఉంటాం సార్. వాళ్ళలో ఇంకా వాళ్ళ జీవితం అంతా తెచ్చి మన బుర్రలో పెట్టుకోకూడదు. అదే సార్. అవును సార్. వాళ్ళది కూడా మనమే చూస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అన్నిటి ఆలోచనలు నుంచి అనుభవం వాళ్ళకి రావాలి. కింద పడి అనుభవం రావాలి. వాళ్ళకు కూడా అనుభవం రావాలి కదా. అవును సార్. లేచి పడితే తెలుస్తుంది వాళ్ళకి జీవితం అంటే ఏంటో. గట్టి అంతే పడతారు సార్. వాళ్ళ జీవితంలో. గట్టి Yes, madam. పడతారు సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. మీకు తెలిసినవి మేడం, నేనే కొత్తగా చెప్పక్కర్లేదు. అంటే జనరల్ గా కాన్సెప్ట్ చెప్పాము, దాన్ని బట్టి మనకు తెలిసినవి అన్ని. అతి ఇది వాదన తెలియదు ఉండకూడదు. సార్. వైశ్య అది కొద్దిగా తెలియదు సార్. బాగా అర్థమైంది సార్ అది. ఇంకొకసారి ఇంకో కాన్సెప్ట్ చెప్పుకుందాం. అరిషడ్ వర్గాలని, దాని గురించి ఒక కాన్సెప్ట్ ఇంకొక రోజు మేడం గారు ఇస్తారు క్లాస్. Yes, sir, sir. అందులో సార్ కొన్ని మీరు విషయాలు చెప్పడం తెలుస్తాయి. వల్ల కదండి ఇన్ని బయటకు వచ్చాయి. మీరు ఆ. చెప్పకపోతే ఇంత విజ్ఞానం బయటకు వస్తున్నా ఇంత మందిలో ఉన్నది మనం తెలుసుకోగలుగుతామా? మేము ముందే అవునవును. చెప్పేసుకున్నాం సార్, జ్ఞానం ఇది తవ్వుతూ ఉంటే బయటకు వస్తూ ఉంటుంది, ప్రతి క్లాసు తవ్వుతూ ఉంటాం. జ్ఞానం ఇది మేము మొదట్లోనే చెప్పేసుకున్నాం మంచి. అన్నమాట. ఎస్ మేడం, థ్యాంక్ యూ. నిజమే, థ్యాంక్ యూ మీరు అండి. ఇన్ని చెప్పారు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. డౌట్లు అందరికి క్లారిఫై అయ్యాయి, ఎలా ఉండాలో తెలిసింది అన్ని. ఎస్ మేడం. కాబట్టి ఓకే. చాలా ఎంత బాగా నేర్చుకుంటామండి. ప్రతి క్లాస్ లోనూ సార్ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం, మేము ఆచరిస్తూ ఉంటాము. దాని నుంచి ఆనందంగా కూడా ఉంటున్నాం సార్. Yes, నో madam. ప్రాబ్లం Yes, అనేది clarify వచ్చింది సార్. నో ప్రాబ్లం అసలు అది అద్భుతంగా పని చేస్తుంది సార్. పని నాకైతే చేస్తుందా? అవునా? చాలా వెరీ సార్, గుడ్. చాలా అద్భుతంగా Yes, పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంకా అనుకుంటున్నా సార్ చెప్పారు అని. మా ఇంట్లో నోటెడ్ అన్నమాట శ్రీనివాస్ మాస్టర్ గారు. అంత అద్భుతంగా అలా అందరికి అది నోటెడ్. సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ అండి అది. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఏదన్నా ఏమన్నా జరిగింది నో ప్రాబ్లం. ఏమవుతుంది అంతే, నో ప్రాబ్లం. తర్వాత ఏదైనా జరగదు, ముందు అనుకోవాలి కదా, ముందు మనం తేలిక పడాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అది అనుభవంతో రావాలి సార్, అది అనుభవంతో రావాలి. అంతవరకు మనం ఒకప్పుడు ఏం అమ్మ చేయకూడదు. బాబాయ్ ఎలా ముందు ఉంటుందో ప్రాక్టీస్ భయపడేవాళ్ళం. ఇప్పుడు అసలు భయం లేదు. జరిగేది జరగమందు, కానున్నది కాకమందు. ఇంక నేను ఆలోచించే Okay. ప్రయోజనమే ఉంది అని వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడు రానిది రాదు, పోనిది పోదు. పోదు. ఆ స్థితికి ఇప్పుడు వచ్చావు. ఇంకా మీరన్నా వచ్చారా? వానప్రస్థానికి ఎప్పుడు పోతామో ఇంకా తెలియదు. సన్యాసాశ్రమంలో ఉన్నారు, ఇంకా వానప్రస్థాశ్రమం ఏంటి మీరు? సన్యాసంలో ఉన్నారు మేడం. సన్యాసం అంటే నిజమేనండి, ఇంకా మళ్ళీ మీకు చెప్తాను. సన్యాసం అంటే వదిలేసి పోవడం కాదు. సన్యాసాలు 4 రకాలు ఉన్నాయి. మర్కట సన్యాసం, వివిధిత సన్యాసం, ఆపత్ సన్యాసం, విద్వత్ సన్యాసం అని. మర్కట సన్యాసం అంటే కోతి లాంటి సన్యాసం. ఒక దగ్గర సంసారాన్ని వదిలిపెట్టి ఇంకొక దగ్గర పెళ్లి చేసుకుంటే దాన్ని కోతి లాంటి సన్యాసం అంటే. ఆపత్ సన్యాసం అంటే ఇంకా రేపు చచ్చిపోతామనగా ఈ రోజు సన్యాసం, నాకు ఏమి వద్దు అనుకుంటాడు ఆడు. నాకు అన్నింటికి వదిలేస్తాను ఇప్పుడు, రేపు చచ్చిపోయే ముందు వదిలితే అంటే వదలకపోతే ఎలా వదిలిపోయేది. అది విద్వత్. అదే దాన్ని ఏ సన్యాసం అంటే ఆపత్ సన్యాసం. వివిధిత సన్యాసం అంటే తను ఒక లక్ష్యం, ఒక ఆధ్యాత్మిక లక్ష్యం కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటే దాన్ని వివిధిత సన్యాసం అంటారు. విద్వత్ సన్యాసం అంటే ఏంటంటే పెళ్లి చేసుకుంటాము, కుటుంబంతోనే ఉంటాం కానీ దేన్ని అంటి పెట్టుకుని ఉంటాం. అది విద్వత్ సన్యాసం. విద్యతో కూడిన సన్యాసం. అన్నిట్లోనే ఉంటాం కానీ దేనికి అంటి పెట్టలేము మనం. పిల్లలతోనే ఉంటాం, అన్ని ఫ్యామిలీలోనే ఉంటాం. సన్యాసం అంటే ఎవరిని వదిలిపెట్టాం కానీ దేనికి అంటి పెట్టలేము. ఎవరితోనే అటాచ్మెంట్ లేదు నాకు. మా పిల్లలతోనే అటాచ్మెంట్ లేదు, మా మనవలతోనే అటాచ్మెంట్ లేదు, నా భర్తతో, అందరితోనే ఉన్నా కానీ ఎవరితోని టూ మచ్ అటాచ్మెంట్ లేదు మీకు. ఓకే, అది విద్వత్ సన్యాసం. మనం విద్వత్ సన్యాసులో మనం ఎవరిని వదిలిపెట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోము. విద్యతో కూడిన సన్యాసం, ఆత్మ విద్యతో కూడిన సన్యాసులం మనం. మీరు సన్యాసే, నేను సన్యాసే. ఇంట్లోనే ఉంటాము, ఎవరి మీద టూ మచ్ అటాచ్మెంట్ లేవు మనకి. అదేండి విద్వత్ సన్యాసులం మనం. రామకృష్ణ పరమహంసలాగా పెళ్లి చేసుకునే ఉంటాం కానీ బ్రహ్మజ్ఞానంలో తేలియాడుతూ ఉంటాం మనం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. చక్కటి జ్ఞానాన్ని అందించారో సార్. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్, చాలా బాగుంది. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. చాలా 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ కూడా సార్ కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. సూపర్. నెక్స్ట్ కాన్సెప్ట్ అరిషడ్ వర్గాలు తీసుకుందాం సార్. తీసుకుంటాను ఎప్పుడంటే అప్పుడు చెప్పండి నాకు. ఓకే, బాయ్ బాయ్. ఎస్ మేడం, బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్.
ఎస్ ఈ మాస్టర్స్ సూపర్ కాన్సెప్ట్ కదా, ఎంత బాగుందో. అందరికి చాలా చాలా విషయాలు బాగుంది. తెలుసు. ఓకే. ఇంకా చర్చ బాగా చక్కగా జరిగింది. సార్ చాలా బాగుంది. సారే చెప్పారు ఏం చెప్పమంటారు, ఏం చెప్తారు సార్ అంటే ఈ కాన్సెప్ట్ చెప్తాను మేడం అన్నారు. ఓకే సార్, చాలా బాగుంది. నెక్స్ట్ చక్కగా కాసేపు మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాము. ఉన్నది కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేలలో వేలు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. పిరమిడ్ ఉంటే పెట్టేసుకుందాము.
సార్